పరిశుద్ధమైనటువంటి తండ్రి, మహోన్నతులైన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. నీ యొక్క ఆశ్చర్యమైనటువంటి ప్రేమను బట్టి, అద్భుతమైన కృపను బట్టి మా అందరి పట్ల నీకున్న వాత్సల్యతకై స్తోత్రాలు ప్రభు. ఈ యొక్క ఉదయకాల సమయ సహాయం కోరి నీ ఆత్మీయ నడిపింపు కోసం ప్రభు అందరం ఎదురు చూస్తున్నాం, వేడుకుంటున్నాం. దయచేసి నీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ నింపండి ప్రభు. ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభా ఒక విశ్వాస పాత్రల గురించి మేము ధ్యానిస్తుండగా నీ అద్భుతమైన కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. స్థానిక సంఘంలో విశ్వాసం ఎలా ఉండాలి అనే విషయంలో చివరి పాయింట్ మేము చూస్తున్నాం ప్రభు, 10వ పాయింట్. మరి ఈ పాయింట్ లో ప్రభా అనేకమైన విషయాలు మేము చర్చించబోతుండగా నీ ఆత్మ నడిపింపును, నీ ఆత్మ సహాయాన్ని, లేఖనాల యొక్క కాంతిని, వెలుగును ప్రభా మేము కోరుకుంటున్నాం. మాకు అవసరమైనంత వరకు ప్రభా, మాకు క్షేమాభివృద్ధి కలిగించేంత వరకు మేము డిస్కస్ చేసుకున్నట్టు చూపించాను. నన్ను స్థానిక సంఘాన్ని సంపూర్ణంగా మీ ఆత్మ స్వాధీనం ఉంచుకోవాలని ఏస్తున్నామా వేడుకొచ్చున్నాం ప్రభా. ఆమేన్. ఓకే అండి, కుటుంబంలో విశ్వాస యొక్క పాత్రను మనం చూసాం. తర్వాత సంఘంలో, కుటుంబంలో విశ్వాస యొక్క పాత్ర మూడు పాత్రలు ఉంటాయి. ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక కూతురుగా, ఒక కొడుకుగా 3 రకాల పాత్రలు, ఒక స్త్రీ పురుషునికి 3 రకాల పాత్రలు ఉన్నట్టుగా మనం చూసాం. అయితే స్థానిక సంఘంలో విశ్వాసి ఎలా ఉండాలి అంటే ఏమేం చేయాలి, ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలి, ఎలాంటి విషయాలను కలిగి ఉండాలి, ఎలాంటి నియమాలు కలిగి ఉండాలి, రకరకాల పదాలు ఏవైనా భావం అర్థాన్ని మనం గ్రహిస్తే సరిపోతుంది. సో 9 సూత్రాలు మనం చూసాం. 10వది సంతృప్తి కలిగి ఉండాలండి. అత్యంత అద్భుతమైనటువంటి ముగింపు మనం చూస్తున్నాం, సంతృప్తి. యాక్చువల్లీ మీకు ముందు చెప్పినప్పుడు ఈ పాయింట్ నేను మీకు మెన్షన్ చేయలేదు, కానీ నేను ఆలోచిస్తున్నప్పుడు ఈ మాట మీకు చెప్పాలనిపించింది. రాత్రి కూర్చొని మళ్ళీ ధ్యానించడం స్టార్ట్ చేశాను. సో సంతృప్తి కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలో అనేక మంది విషయంలో మనం చూసినట్లయితే, అనేక మంది జీవితాలు మనం చూసినట్లయితే, అఫ్ కోర్స్ సమాజంలో ఎవరు చూసినా సంతృప్తిగా లేరు అనేది నేను చూస్తూనే ఉన్నాను. ఎలాగో బయట వాళ్ళకి సంతృప్తి లేదు. మొన్న దినం కూడా నేను బయటకు వెళ్ళినప్పుడు మా చెల్లి వాళ్ళతో మాట్లాడుతున్నాము. ఒక చెల్లి ఎంత అసంతృప్తిగా ఉంది అని అంటే, తన జీవితంలో అంటే సిచ్యువేషన్, తను ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ ఎంత నెగిటివ్ గా తీసుకొని ఎంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది అని అంటే, ప్రతి చిన్న విషయాన్ని అసంతృప్తి కారణంగా ఇంట్లో వల్ల అందరినీ కూడా నిందించడం, నన్ను ఒక భయంకరమైన వ్యక్తికి పెళ్లి చేశారు అంటే అది అంటే ఎవరు తెలుసా మనం ఒక వ్యక్తి రాంటడం మంచోడు అనుకునే ఇస్తాం, తర్వాత ప్రాబ్లమ్స్ మనకు తెలియదు కదా. సో తల్లిదండ్రులను అందరినీ మీరు ఏం చేసి మీరు ఏం చేయలేదు. సో అంటే మనిషి జీవితంలో అనేక మంది జీవితంలో మనం అసంతృప్తిని చూస్తా ఉన్నాం. సరే, అన్యులు కాబట్టి, దేవుడు లేడు కాబట్టి అసంతృప్తిగా ఉన్నారు అంటే ఒక అర్థం, అవునా? అన్యులు కోరుకునేది వేరు, అన్యులు ఆశించేది వేరు, అన్యులు ఎక్స్పెక్ట్ చేసేది వేరు. లగ్జరీస్ గా ఉండాలి, మంచి బంగ్లాలు ఉండాలి, కారు ఉండాలి, మంచి బంగారం ఉండాలి, అడిగిందల్లా కంఫర్ట్ గా ఉండాలి, ఎలాంటి అప్పులు ఉండకూడదు, అన్ని ఎక్కువ ఉండాలని కోరుకుంటారు. కాబట్టి అసంతృప్తి అనేది మనం వారి జీవితంలో చూడడం సహజమైన విషయం. కానీ క్రైస్తవులమైన మనం, విశ్వాసులమైనటువంటి మనం, యేసు ప్రభుని ఎరిగి ఉన్నటువంటి మనం, యేసుక్రీస్తులో ఉన్నటువంటి మనము ఎందుకు అసంతృప్తిగా ఉంటున్నాం? ఎంతమంది చెప్పగలుగుతారండి? రోజు ఒక మాట్లాడుతున్నాను, మీరందరూ నా ప్రియమైన సహోదరుగా భావించడుతున్నాను. మీకు తెలుసు, మీ అందరితో అందరితో వ్యక్తిగతంగా ఎమోషనల్ రిలేషన్షిప్ ఉంది. సో స్పిరిచువల్ రిలేషన్షిప్ తో పాటు మీ అందరితో ఎమోషనల్ రిలేషన్షిప్. మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీరు నిజంగా సంతృప్తిగా ఉన్నారా? హలో, లేదు బ్రదర్, సంతృప్తిగా లేము, అన్ని విషయాల్లో లేము అన్నయ్య. ఓకే, ఫైన్. సో మనం అందరం మాట్లాడు, మీకు ఏమైనా పాయింట్ తెలిస్తే కూడా మీరు మాట్లాడవచ్చు. ఇక్కడ అందరూ మాట్లాడండి దయచేసి. ఎందుకంటే సరే, మీరు అక్కడైతే అలా పర్సనల్ మాట్లాడట్లేదు, దీని గురించి అన్నా మీరు మాట్లాడండి. ఇక్కడ నేను తప్పిపోయినా సరిగా మాట్లాడకపోయినా మీరు చెప్పొచ్చు. రఘు అందరూ సిద్ధంగా ఉండండి, సంఘంలో అందరూ కూడా, ఇక్కడ ఆన్లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరు. ఓకే, సో సంతృప్తి ఎందుకు లేదు? మరి మీ అసంతృప్తి కారణం ఏంటి చెప్పగలుగుతారా? మీ అసంతృప్తి కారణం ఏంటి? ఈ రోజు మనం ఒక పరిష్కారంతో వెళ్దాం. మీ అసంతృప్తి కారణం ఏంటి? ఆశ. Desires of this world. ఓకే, సో కోరికలు, ఆశలు. ఏదైతే ప్రభువు వ్యర్థం అన్నాడో
వాటి వెనక మనం ప్రయాసపడేది అన్న. నిజమే కదా. అంటే ఒకటి నిజమే, ఆశలు కోరికలు అత్యంత ప్రధానమైనటువంటి శక్తివంతమైన ఆయుధాలు మన జీవితంలో ఉన్నాయి. రెండోది రఘు చెప్పినట్టుగా, అంటే నిజంగా ఏదైతే వెతుకుమన్నామో దాన్ని వెతకట్లేదు మనం కదా. ప్రభు ఏదైతే మనల్ని దేని వెనకాలైతే పడమన్నాడో అదొక కారణం, బలమైన కారణం. ఎందుకంటే ఆయన వెతుకుమన్నది వెతుకపోతే మనిషికి ఎందుకు ఉంటుంది సంతృప్తి? ఆలోచించండి. ఈరోజు చాలా మంది జీవితంలో అఫ్ కోర్స్ ఇప్పుడు మేము నాయకత్వంలో ఉన్నప్పుడు మాకు కూడా అసంతృప్తి ఉంది. అసంతృప్తి అంటే బయట విషయాన్ని బట్టి కాదు. సంఘం సరిగా లేకపోతే, సంఘం స్ట్రాంగ్ గా లేకపోతే, పరిచయ విధానంలో కోఆపరేషన్ లేనప్పుడు, మనం ముందుకు వెళ్తున్నప్పుడు, ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎవరు నిలబడకపోయినప్పుడు, అట్లా అని ఆ సంతృప్తి వేరుగా ఉంటుంది. అంటే అది నా సంతృప్తి అంతా కూడా ఆత్మ సంబంధమైనది, భౌతిక సంబంధమైనది కాదు. సో ఎందుకు మీరు నిజంగా అసంతృప్తిగా ఉన్నారంటే ప్రభుత్వాన్ని గడపలేకపోతున్న అసంతృప్తి ఉందా, లేకపోతే ప్రభుత్వం నేను ఎందుకు వెంబడించలేకపోతున్న అసంతృప్తి మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పరుస్తుందా, లేకపోతే ఇంతకుముందు నవీన్ అంటే సన్నీ నవీన్ చెప్పినట్టుగా డిజైర్స్, ఆశలు మిమ్మల్ని ఎక్కువగా అసంతృప్తి పరుస్తున్నాయా? ఎక్స్పెక్టేషన్స్ కదా, మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, ఎక్కడికైనా వెళ్ళగానే ఇలా ఉండాలి అలా ఉండాలా. ఎక్స్పెక్టేషన్స్ కూడా మన అసంతృప్తికి కారణం. మనం ఎక్కడికి వెళ్ళినా అనవసరంగా ఎక్స్పెక్ట్ చేస్తే అసంతృప్తిని తప్పించి మనం దేన్ని పొందుకోలేము. ఒక ఫంక్షన్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా, నేను కూడా అదే నేర్చుకున్నాను. చిన్నప్పుడు ప్రభు పరిచయలోకి వెళ్తున్నప్పుడు 18 సంవత్సరాలు 19 సంవత్సరాల మొదటి విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఎవరి దగ్గర నుండి ఏం ఆశించకూడదని నేర్చుకున్నాను ఫస్ట్. ఎందుకంటే ఆశిస్తే వాళ్ళు ఇవ్వకపోతే మనం బాధపడతాం కదా, అసంతృప్తిగా తిరిగి వస్తాం. ఏం పోదు, మన పనేంటో మనం చేసుకుని రావాలి, దేవుని వాక్యం చెప్పి రావాలి, ఫీలింగ్ తప్పించి ఏముండదు. సో అట్లా సంతృప్తిగా వచ్చేది వాక్యం చెప్పుకొని. కానీ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు టీ వాళ్ళ లేకపోతే లేట్ అయినప్పుడు భోజనం పెడితే బాగుండు, కడుపు కాలుతుంది, లోపల పరిగెడుతున్నాయి, ఏదైనా ఇస్తే బాగుండు అనే ఫీలింగ్ నాకు ఉండకపోతుంది. నేను ఎంత కడుపు కన్నా రాత్రి 12 గంటలకు వచ్చి ఇంకో తినవాన్ని. సో వాక్యం చెప్పిన సంతృప్తి నాకు మిగిలేదు. సో ఏదేమన్నా కానీ మనం ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తామో, ఆశలు ఎక్కువైతే డిజైర్స్, అది కూడా ఓన్లీ డిజైర్స్ మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీరు అసంతృప్తిగా ఉంటారు. మీరు ఎక్కడ కూడా సాటిస్ఫై కాలేదు. అసలు ఈ భూమి మీద మీరు ఏ విషయంలో కూడా సాటిస్ఫై చేయడం అనేది అసంభవం. ఎందుకో చూద్దాం. అంటే నేను ఈ రోజు మీకు 2 రకాల లేఖనాలు అంటే అపోజిట్ లేఖనాలను పెడుతున్నాను ఫస్ట్ టైం. అంటే ఇటు సామెతల ప్రసంగి నుంచి వెళ్ళి తృప్తికి సంబంధించిన నియమాలు, నెగిటివ్ నియమాలను, ఇక్కడ ఎందుకు తృప్తిగా ఉండాలనే నియమాలు మొత్తం నిబంధనలు పెడతాను. అక్కడ నుండి ఎందుకు అపోజిట్ ఎందుకు ఉండలేకపోతున్నాం, లేఖనం ఏం సెలవిస్తుందో 2 విషయాలు కూడా మనం చూద్దాం. ఒక్కొక్కటి మనం పరిశీలన చేసుకుంటూ వెళ్దాం మన టైంని బట్టి. నెంబర్ 1, మనందరూ తెలుసు అన్న వస్త్రములతో తృప్తి కలిగి ఉండాలి. అవునా? బైబిల్ ఏమని చెప్తుందండి? 1 తిమోతి 6:8 చదవండి ఒకసారి. మనం ఏమంటున్నా? అన్న వస్త్రములతో తృప్తి కలిగి ఉండాలంట. వేటితో తృప్తి ఉండాలి? ఈ సంతుష్టి లేదా తృప్తి, సంతృప్తి ఇవి ఎలా లభిస్తాయి? సంతుష్టిగా ఎలా ఉండగలుగుతాం? తృప్తిగా ఎలా ఉండగలుగుతాం? సంతృప్తిగా ఎలా ఉండగలుగుతాం? మీరు ఒకటి లేఖనం చదవండి, అందరికి తెలిసిన లేఖనం అయినా కూడా మీరు చదవండి ఒకసారి. ఆన్లైన్ లో ఉన్న చదువుతాం, దగ్గర పడితే చదవండి. 1 తిమోతి 6:8. హలో, ఇందులో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో ఏంటిదంటే మనం ఈ లోకంలోకి ఏమి తీసుకొని రాలేము, పోయేటప్పుడు ఏమి తీసుకొని పోలేము. వచ్చేటప్పుడు ఎలా వచ్చినామండి? ఎలా వచ్చారు? ఎంతమంది ఏమేమి పట్టుకొని వచ్చారు వచ్చేటప్పుడు? ఎంతమందికి ఆ ఫీలింగ్ ఉంది? నేను వచ్చేటప్పుడు చాలా ఖాళీగా రాలేదు, నేను చాలా పట్టుకొని వచ్చినాను. ఎంతమందికి ఉంది? ఏమైనా పట్టుకొని వచ్చారంటే వచ్చేటప్పుడు? మరి పోయేటప్పుడు ఏం పట్టుకొని పోతారు? రేపు పోయేటప్పుడు అసలు ఎంత అద్భుతమైన ఈ బోధ. ఇప్పుడు ఎందుకంత గర్విస్తారు తెలుసా అండి? గీతలో ఈ ఉపదేశము అనేక మంది షాపులలో తగిలించుకుంటారు కదా. ఏంటి గుర్తుందా? ఎవరికైనా ఏం పెట్టుకుంటారండి? కొటేషన్ గుర్తుందా? జరిగిందేదో మన మంచికే జరిగింది, జరగబోయేది కూడా మన మంచికే జరుగుతుంది కదా. మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏం తీసుకొని రాలేదు, పోయేటప్పుడు ఏం పట్టుకొని పోయేది ఏమి ఉండదు. అంటే వాళ్ళ గీతో సారాంశం అనేది పెట్టుకుంటా ఉంటారు అప్పుడప్పుడు ఫోటోలో, కొంతమంది ఇళ్లలో చిన్న ప్రింట్ కలర్ పెట్టేదో తగిలించుకుంటారు మనం వాక్యాలు పెట్టుకున్నట్టు. సో చూడండి, బైబిల్లో ఎంత అద్భుతమైన లాజిక్ చూడండి. ఏమన్నాడు? మనం ఈ లోకంలోకి ఏమి తీసుకొని రాలేదు వచ్చినప్పుడు.
పోయేటప్పుడు కూడా ఏమి పట్టుకొని పోలేము. మరి ఎందుకండి? ఈ రీజన్ నేను ఎంత బలపరిచే రీజన్ అంటే, నువ్వు ఈ లోకంలోకి ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం పట్టుకొని పోలేవని తెలిసి కూడా ఎందుకు నువ్వు అంత ఆరాట పడుతున్నావు? నీకేం కావాలి భూమి మీద బ్రతకడానికి? ఏం కావాలి చెప్పండి? అన్న వస్త్రములు, అవునా? ఈ భూమి మీద నీకు కావాల్సింది కేవలం అన్న వస్త్రములైనా ఇంకేమన్నా? అన్న వస్త్రం. కాబట్టి ఏమన్నా అన్న వస్త్రములతో తృప్తి కలిగి ఉండాలా? మరి వీటితో నువ్వు తృప్తి చెందినప్పుడు ఈ భూమి మీద నువ్వు మరి వేటితో నువ్వు తృప్తి ఎప్పటికీ చెందలేవు. అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటుంది. అంటే నేను ఫేస్బుక్ లో కొన్ని క్లిప్స్ చూసినప్పుడు నా దగ్గర కూడా సేవ్ చేసి పెట్టుకున్నాను. కంపారిజన్స్ ఉంటాయి అన్నట్టు. భలే అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కడు ఎలా ఉంటదంటే, ఒకడు విమానం చూసి నాకు విమానం లేదని, విమానం అంటే ఉంటే బాగుండని కంపారిజన్ చేసుకుంటావు. అలా భలే ఉంటది. అది నేను అసలు ఆ లైన్ మిస్ అయిన వాసన చెప్పాలంటే. ఆ పక్కనే ఒకడు బస్సులో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తా ఉంటాడు. కనీసం బస్సు అన్న ఉంది అంటే 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 లేని వాడిని పోల్చుకుంటా ఉంటాడు. అంటే భలే అది ఆ లైన్ నాకు చెప్పడం అసలు మర్చిపోయాను. అసలు లాంగ్ బ్యాక్ చూసిన ఎవరికైనా గుర్తుంటే కూడా షేర్ చేసుకోవచ్చు. ఒకడు నాకు ఇది లేదు అనుకునే లోపు ఎలా ఉంటుంది అంటే, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు, ఒకడు నడుచుకుంటూ వెళ్తా ఉంటాడు. నడుచుకుంటూ వెళ్ళేటోడు పక్కన చూస్తాడు, వానికి సైకిల్ మీద వెళ్తా ఉంటాడు. వాడు సైకిల్ మీద వెళ్తున్నాడు, నేను కాలుతో నడుచుకుంటూ వెళ్తున్నాను బాధపడే లోపు ఒక కుంటే ఆయన అక్కడ కనిపిస్తాడు. అతను చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే, అరే నాకు కనీసం కాళ్ళు ఉన్నాయి అని తృప్తి. ఈ సైకిల్ మీద వెళ్ళేటోడు పక్కన బైక్ చూస్తాడు. అంటే ఒక్కొక్కరు చూసుకుంటారు. భలే ఉంటది. అంటే నాకు మర్చిపోయాను, చాలా లాంగ్ బ్యాక్ చూసాను. అంటే ఎందుకు మనం ఎప్పుడైతే పోల్చుకుంటామో, కంపారిజన్ చేసుకుంటామో, మనకున్న దాన్ని మనం గుర్తించకపోతే, నీకు ఏదైతే ఉందో దాన్ని నువ్వు అర్థం చేసుకోకపోతే, నువ్వు ఉన్న దాన్ని ఎప్పుడైతే నువ్వు గ్రహించలేవో, నీకు అన్న వస్త్రములు ఉన్నాయి, తృప్తిగా ఉన్నావు. ఆఫ్రికా, సోమాలియా అంత ప్రాంతాల్లో ఆ మధ్యలో ఒక వీడియో క్లిప్ చాలా వైరల్ అయిందని. వాళ్ళు మట్టిని పట్టుకొని స్మూత్ చేసుకొని దానితో వారి పిల్లలు రొట్టెలు చేసుకొని తింటున్నారండి. చూశారు మీరు? ఎంతమంది చూశారు? చాలా మంది చూసే ఉంటారు వీళ్ళు కదా. మట్టితో రొట్టెలు చేసుకొని తినడం మీరు చూశారు ఎప్పుడైనా? సోమాలియా అనే ప్రాంతాలలో వాటర్ బాటిల్స్ ని, చెప్పులు లేకపోతే వాటర్ బాటిల్స్ అనగొట్టి వాడి 2 దారాలు కట్టుకొని వాటర్ బాటిల్ అని చెప్పులుగా చేసుకున్నవారు మీరు ఎప్పుడైనా చూసారా? పుర్రె బొమ్మలతో ఆడుకునే వాళ్ళు మీరు ఎప్పుడైనా చూసారండి? వాళ్ళకి అదే ఎంటర్టైన్మెంట్. వాళ్ళ ముఖంలో ఆ చిరునవ్వు, ఆ సంతృప్తి చూసినప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. అంటే అరే ఏం అద్భుతమైన దేవుడు ప్రభు, అసలు అక్కడ కూడా వాళ్ళు ఆనందించగలుగుతున్నారు. అలాంటి సిచ్యువేషన్ కూడా వాళ్ళు సంతృప్తిగా ఉండగలుగుతున్నారు అని అంటే, లేని దాని గురించి కంపేర్ చేసుకోకుండా ఈ రోజు మన పిల్లల్ని మనం పెంచే విధానం మనం చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏం తక్కువ అని చెప్పండి మన పిల్లలకి, మన కుటుంబంలో, అవునా? చెప్పగలుగుతారంటే ఈరోజు మంచి మంచి వస్త్రాలు ఇస్తున్నాం, తొట్టెలు, వాళ్ళకి వేసేట అసలు బట్టలు, ఏదైనా కంపేర్ చేసుకుంటే నాకు నేను ఆశ్చర్యం వేస్తూనే ఉంటున్నట్టు వచ్చేది. అంటే ఇన్ని ఉన్నాయి మనకి, ఎందుకు మన ముఖాలు సంతృప్తి ఉండదు? లేని దాని గురించి మళ్ళీ ఆలోచిస్తా ఉంటాం. లేకపోతే లేకపోయా. మన శివ వచ్చాడు, శివ బర్త్డే ఉండే, నీకు తెలిసేది నాకు. శివ కాశీ నుంచి వచ్చాడు. అన్నయ్య ఏదైనా తెలిసిన ఆర్ఫన్ ఉందా, ఒక పూట నాకు భోజనం పెట్టాలనిపిస్తుంది నా బర్త్డే సందర్భంగా, పైన ఉన్నది మన ఆర్ఫన్ ఉంది, పెడదాంలే అని చెప్పి నా ఆర్ఫన్ ఫోన్ చేశాను. ఒక డే సాటర్డే చెప్పాడు, అంటే ఇప్పుడు ఒక రోజు మొన్న. సో సరే అన్న తర్వాత అన్న సాయంత్రం ఫోన్ చేసి చాలా దిగాలుగా డల్గా అయిపోయాడు. ఏమైంది శివ అంటే, అన్నయ్య డబ్బులు అడ్జస్ట్ కావట్లేదు నాకు. సరే నువ్వు ఇంటికి రా, నేను చెప్తాను. ఇంటికి వచ్చాడు, కూర్చొని పెట్టుకున్నాను. అన్న మీరు ఏమైనా పంపిస్తారని మార్నింగ్ వరకు అడ్జస్ట్ చేస్తాను. సరే పంపించిన ప్రాబ్లం కాదు, ఒక విషయం చెప్తాను కూర్చో అన్న. కూర్చున్నాడు. సంతృప్తి గురించి మాట్లాడాను. చూడు శివ, బైబిల్ ఒక మాట చెప్తుంది, 2 అంగీలు ఉంటే లేనప్పుడు ఒక అంగీ ఇవ్వాలి, 2 పూటల భోజనం ఉన్నాడు లేనప్పుడు ఒక పూట భోజనము పెట్టాలి.
ఉన్నప్పుడు అవసరతలో ఉన్నాడు మనం ఎదురైనప్పుడు మనం చేయడం మన ధర్మం, మంచిది అది. కానీ మన దగ్గర లేనప్పుడు ఇతరులకు పెట్టాలనుకున్నప్పుడు మనం ఎక్కువగా డిసప్పాయింట్ కావాల్సి వస్తుంది. నాకు కూడా బైబిల్ ప్రపంచంలో ఉన్న అనాథాలను చూసినప్పుడు బాధేస్తుంది, కానీ ప్రపంచంలో ప్రతి అనాథ నేను సహాయము చేయాలి, నాకు అంత శక్తి లేదు, నాకు ఆ కెపాసిటీ లేదు. ఒకవేళ నిజంగా నేను అందరికి చేయాలనుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నాకు శక్తిని ఇస్తాడు. సో మనకి ఇంతే పర్మిట్ చేశాడు. నీ దగ్గర డబ్బులు ఉంటే పెట్టు, తప్పేం కాదు. ఈరోజు నీ దగ్గర డబ్బులు లేవని బాధపడుతూ నువ్వు డల్ అయిపోయి అలా కూర్చోవడం రైట్ కాదు. నీకు ఉంటే పెట్టు అని చాలాసేపు మాట్లాడాను. నెక్స్ట్ డే వచ్చాడు, 2 కిలోలు చికెన్ తీసుకుని వచ్చా. అన్నయ్య నేను ఇంక ఏం చేయలేకపోతున్నాను, మన ఇంట్లో నాకు కలిసి భోజనం చేద్దాం అని వచ్చాడు. సరే ఫైన్ అని చెప్పాను. సరే ఇక్కడ కూర్చొని భోజనం చేసిన తర్వాత నేనే కుక్ చేసి పెట్టాను. వాసన చెప్పాలని చాలా ఎక్సలెంట్ ఉంది ఆ రోజు. నేను కూడా ఫీల్ అయిపోయాను. సో కూర్చొని పెట్టుకున్న తర్వాత చెప్పాను. మళ్ళీ వచ్చాడు, అన్న అసలు ఎక్సలెంట్ అన్న, బాగా చేశారంటే ఫైన్. సో ఒక మాట అన్నాను, శివని నిన్న అక్క కూడా అమ్మ కూడా అని చెప్పి నా అమ్మని పిలుస్తాడు నా వైఫ్ ని. సో తను నన్ను కట్టమన్నది డబ్బులు, శివ దగ్గర లేవు కదా మీరు కట్టేసేయండి అని అన్న. నేను ఆలోచించి చెప్పాను ఒక మాట, నీ పేరు మీద నేను చేస్తే బాగుండదు, అది నాకు రైట్ కాదు అది. సో అందుకే నేను చేయలేదు కావాలని. సో అలా కాదు, నువ్వు నేర్చుకోవాలి విషయం, నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. నీకున్న దాంతో నువ్వు సంతృప్తి పెట్టగలిగితే పెట్టు, హ్యాపీ. లేనప్పుడు నువ్వు అదే హ్యాపీని కంటిన్యూ చేయి. ఈ రోజు లేదని బాధపడదు. అవును, ప్రతిరోజు ఎందుకు బాగుండాలంటే మనం అన్నవసరంలో ఎంత తృప్తి ఉండాలి, ఉన్నప్పుడు పెడతాం. ఈ రోజు నా పిల్లలు బర్త్డే కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా కొత్త డ్రెస్ కొనాలి, ఖచ్చితంగా కేక్ కట్ చేయాలి, లేకపోతే నేను డల్ అయిపోతాను, నా ముఖం అంకెటో అయిపోతుంది అనే పరిస్థితి ఎందుకు మనకు? ఏదైనా కావచ్చు, ఉంటే పెట్టాలి. నేను అదే జీవితంలో 20 సంవత్సరాలు మీ కళ్ళ ముందు నుంచి చూపిస్తున్న నా పిల్లలకి ఈ రోజు బర్త్డే సెలబ్రేట్ చేసి బట్టలు కొనేలే, డబ్బులు ఉన్నప్పుడు కొనిచ్చిన, అదే నాకు సంతోషం. అవునా కదా? ఈ రోజే కొనియాలి అని మనం పెట్టుకున్నప్పుడే కదా ప్రాబ్లం. అవునా కదా? ఎస్, ఈ టైంకే ఉండాలి, ఈ టైంకి ఇవన్నీ జరగాలనుకున్నప్పుడే బాధ ఉంటుంది. ఏ టైంకి ఏం జరగాలని ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు ఉన్నదాంట్లో మన సంతృప్తి ఎప్పుడు, మన ఆనందాన్ని ఎవరు దూరమో చేయలేదు. ఈ రోజు నేను అదే నేర్చుకోండి, క్రైస్తవులైన మనం నేర్చుకోండి దయచేసి ఏంటిదంటే ఉన్నదాంతో. ఈ రోజు నువ్వేం చేయలేదు, కాముగా ఉండు. ఏం చేయకపోతే ఏముంది చేసుకోవడానికి? ఏదైనా చేస్తేనే సంతృప్త అంటే నీ సంతృప్తి సరైనది కాదు. ఆనందం ఉండాలి. ఆనందాన్ని ఫస్ట్ సంతృప్తి నేర్చుకోండి, ఆనందం అనేది ఆటోమేటిక్ వస్తుంది. సంతృప్తి లేనివాడికి ఆనందం ఎప్పటికీ దొరకదు. అవునా? సో అదే అంటే దేవుడు అన్న వస్త్రములతో తృప్తి కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఇప్పుడు సామెతలు 17:20 చదవండి, ఏమన్నాడు ఒకసారి చూడండి. ఇప్పుడు అపోజిట్ గా 17:20. దయచేసి చదవండి ఎవరైనా. ఈరోజు కంచు కంఠం లేదా, చదవట్లేదు. కుటిలవర్తనుడు మేలు పొందడు, మూర్ఖముగా మాట్లాడేవాడు కీడులో పడును. ఇంకా అంతే ఉందా? 20వ వచనం అంతే ఉంది బ్రదర్. నెక్స్ట్, బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును, తెలివి లేని వాని తండ్రికి సంతోషము లేదు. సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనును. ఓకే, సామెతల 17వ అధ్యాయం 21. నాకు తెలిసి మీరు ఇది చూస్తున్నారేమన్నా, నిశ్చయంగా నీ కష్టార్జితం అనుభవించదు, ఆ మాట గురించి మీరు వెళ్తుంది. అవును, ఎగ్జాక్ట్. అవును ప్రభు, అదే చదవ. అదే అన్న, నాకు రిఫరెన్స్ తెలియదు కానీ జనరల్ గా అయితే అది ప్రసంగిది ఉంటది కదా, రెండు తెలుసు. అదే నిశ్చయంగా నీ కష్టార్జితం అనుభవించదు అని ఉంటుంది అన్న. అవును అవును రఘు. పద్దెనిమిది చదవండి ఒకసారి, నేను ఎక్కడన్నా. సంతోషించును, భక్తిహీనులు రాగానే తిరస్కారం వచ్చును, అవమానం రాగానే నింద వచ్చును. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించేదని నీవు తండ్రి నీకు మేలు కలుగును. 8:2. సరే 18:20 చదవండి ఒకసారి. 18:20 చదవండి, క్షమించాలి. ఒకని నోటి ఫలం చేత వాడిని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. ఓకే, 28.
బ్రదర్ కీర్తనలో 128:2లో నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించడవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఇదేనా బ్రదర్ మీరు చూస్తుంది ఇందాక బ్రదర్ రఘు? అవునన్నా, కరెక్ట్ అన్న, కీర్తనలే కరెక్ట్. 128 కీర్తన. 128 అన్న. ఒక 20:13 కూడా చదవండి ఒకసారి. ఇక్కడ 20:13 సామెతలు 25:13 చదవండి ఒకసారి. లేమికి భయపడి నిద్ర ఆసక్తి విడుము, నువ్వు మేల్కొ నుండి నెల ఆహారం తిరుగుతుంది. సరే 27 క్షమించాలా, 27-20 కూడా చదవండి ఒకసారి. ఇది పర్ఫెక్ట్ వర్డ్. నేను చెప్పాలనుకునేది 17-20. 27-20 పాతాళమునకు సామెతలు 27-20 అది సారీ 17 కాదు 27, క్షమించాలా. సామెతలు 27-20 పాతాళమునకు అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. ఒక ఫైన్ అండి, సారీ. పాతాళమునకు అగాధ కూపమునకు తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. ఎందుకు మనం అన్నవస్త్రములతో తృప్తి కలిగి ఉండట్లేదు అని చెప్పడం కోసం ఈ మాట నేను తీసుకున్నాను. యాక్చువల్లీ అపోజిట్ గా అంటే మనం ఎందుకు తృప్తి ఉండట్లేదు ఏంటిదంట, ఎక్కడ కూడా మీరు చూడండి, పాతాళమునకు అంట ఏంటిదంట, మళ్ళీ చదవండి. పాతాళమునకును అగాధ కూపమునకు తృప్తి కానేరదు అంటే ఎంతమంది ఒకవేళ అది ఏ కోణం తీసుకున్నా కూడా ఏం వేసినా కూడా దానికి తృప్తి అనేది ఉండదంట. వాటితో పోలుస్తున్నాడు. ఒక పాతాళంతోనూ అగాధ కూపంతోనూ మనుషుల యొక్క హృదయాన్ని లేకపోతే నరుల యొక్క దృష్టిని పోలుస్తున్నాడు. మనిషి యొక్క హృదయము, నరుల యొక్క దృష్టి ఎంత భయంకరమైనది అని అంటే వాళ్ళు దేన్ని కూడా తృప్తి చెందరంట. ఎంత వచ్చినా కూడా, ఎన్ని చూసినా కూడా, ఏది అది చేసినా కూడా తృప్తి చెందలేరు అంటున్నాడు. అంటే మనిషి యొక్క స్వభావం అంత ప్రమాదకరమైనది. మరి ఇప్పుడు మార్చుకోవాల్సింది ఏంటిదని తెలుసుకోవడానికి ఇక్కడ అన్నవస్త్రంతో మనం ఎందుకు తృప్తిగా ఉండట్లేదు అని అంటే మన యొక్క చూపు, మన యొక్క దృష్టి సరిగా లేదు. మనం చాలా వాటిని చూస్తున్నాం, అన్నిటినీ అనుభవించాలి, అన్ని మనకు కావాలి, చూసిందల్లా కావాలి. అందుకే చూసిందల్లా కావాలనుకున్నానికి ఎప్పుడు తృప్తి ఉంటుందా, ఉండదా? అంటే మన కంటి మీద మనం దేని మీద అయితే మన దృష్టి పడుతుందో ఆ దృష్టి పెట్టిన ప్రతి దాన్ని మనం కావాలనుకుంటాం. కాబట్టి మనిషి యొక్క హృదయాన్ని తృప్తిపరచడం అనేది అసాధ్యం. మనం తృప్తి చెందలేడంట. మరి అందుకే అదే హృదయంలో ప్రభుకి ఇచ్చినప్పుడు, ఆ హృదయాన్ని ప్రభుకు సంపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా తృప్తిగా ఉండవు. అన్నవసరం తృప్తి కలిగి ఉండవు. అన్నవసరం గురించి చింతించొద్దని ప్రభు చెప్పాడు కదా. ఏం తిందామో, ఏం త్రాగమో, ఏం ధరించుకుని చింతించాల్సిన అవసరం లేదు. రఘు చెప్పినట్టుగా మొట్టమొదటి నీతిని, రాజ్యాన్ని వెతకాలి. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికిన వానికి అన్ని అనుగ్రహించబడతాయి అన్నాడు, దొరికాయి అన్నాడు. అవన్నీ ఏమనుగ్రహించబడతాయి? నువ్వు అన్నవస్త్రం కావాల్సిన అన్నవస్త్రములు, దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికి వాడికి ఖచ్చితంగా అనుగ్రహించబడతాయి. మరి మన జీవితంలో ఉన్న పొరపాటు ఏంటి అంటే మనం అన్నవస్త్రములను వెతికినట్టుగా దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకడం లేదు. సింపుల్ లాజిక్ చెప్పాలంటే ఇక్కడే మనం ఫెయిల్ అయిపోయిన మన విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత వర్షం మనం చూస్తున్నాం. ముందు ఒకసారి సంతుష్టి సహితమైన భక్తే లాభ సాధనం అంటే ఏమన్నాడు? 1 తిమోతి 6:6 చూస్తున్నాం. ఎంతో చూసినటువంటి విషయంలో నువ్వు సంతుష్టిగా ఉండాలి అంటే, నువ్వు సంతుష్టిగా ఉండాలి అంటే అర్థం ఏంటిది? సంతుష్టి సహితమైన భక్తే లాభ సాధనం అంటే నువ్వు చేస్తున్న భక్తిని క్రీస్తు దగ్గరికి వచ్చినందుకు నువ్వు సంతోషంగా ఉండు అంటున్నాడు. అంతేగాని నువ్వు ఆశించొద్దు కదా. నువ్వు ఆశిస్తే నువ్వు సంతోషంగా ఉండలేవు. ఉన్నదాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఏదైతే ఉందో అదే నీది. దాన్ని బట్టి నువ్వు ఆనందించడం నేర్చుకుంటే నీకు అదే లాభాన్ని తీసుకొచ్చి పెడుతుంది. కానీ అదే లాభం, సంతుష్టిగా ఉండడం ఇచ్చిన లాభం ఏది లేదు. మనం వేరే కోరుకుంటాం. అందుకని కింద ధనాశను కలిగిన వాళ్ళు ఎంత భయంకరంగా నశించారు, విశ్వాసం నుండి తొలగిపోయారు, నానా బాధల చేత తమ్మును తాను పోల్చుకున్నారంట. ఆశించిన వాడు ఆశీర్వదించబడినట్టుగా మనం ఎక్కడ చూడలే. ఆశించిన వాడు నశించాడు, కానీ ఆశించిన వాడు విశ్వాసంలో కోల్పోయాడు. ఆశించిన వాడు నాశనమయ్యాడు, నష్టానికి గురయ్యాడు, తనను తానే పొడుచుకున్నాడంట, నానా రకమైన బాధల చేత బాధించబడ్డాడంట. అందుకే ఆశించిన వాడు అప్పులు ఎక్కువ చేస్తాడు, ఆశించిన వాడు తప్పులు చేస్తూ ఉంటాడు, ఆశించిన వానికి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మిగతా వాళ్ళగా సంతుష్టిగా ఉండలేడు. ఛాయ్ అన్నది ఉండదు. నీకు ఎంత ఆశ ఉంటే అంత దుఃఖం, అవునా? అందుకే సంతుష్టి సహితమైన భక్తి లాభ సాధనం అండి.
నువ్వు సంతుష్టిగా ఉండు, ఉన్నదాన్ని అనుభవించు, ఉన్నదాన్ని ఎంజాయ్ చేయి, ఉన్నదే నీది, లేని దాని గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది. ఒక కుర్రాడు, నిజంగా జరిగిన ఇన్సిడెంట్, ఒక చిన్న కుర్రాడు ఫ్రాన్స్ లో కైట్స్ ఫెస్టివల్ రోజు ఏం చేస్తున్నాడు అంటే, ఒక చినిగిపోయిన పాతంగా తీసుకొచ్చి, అంటే కైట్ మనం పతంగి అంటామా, సో కైట్ తీసుకొచ్చి చినిగిపోయింది, దాన్ని అతుకులు పెట్టుకొని ఒక మాసిపోయిన బట్టలతో ఎగిరేసుకుంటున్నాడు. ఒకటే ఒక పతంగి ఉంది, దాన్ని ఎగిరేయడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడు ఒక కోటేశ్వరుని కొడుకు పెద్ద కారులో దిగాడు. చేతిండ 10 కైట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద రకరకాల డిజైన్స్ లో ఉన్నాయి. ఆ పిల్లోడు వచ్చి ఈ పిల్లని పక్కన నిలబడి పిల్లని పలకరించి అన్నాడంటే, చూసావా నా దగ్గర ఎన్ని కైట్స్ ఉన్నాయో తెలుసా అన్నాడు. అప్పుడు ఆ పిల్లోడు చిన్న చిరునవ్వు నవ్వి, చూసావా నా కైట్ ఎగిరేసుకోవడానికి నాకు దేవుడు ఎంత పెద్ద ఆకాశం ఇచ్చాడో చూసావా అన్నాడు. అదే అంటే తృప్తి అందే వాడు ఉండాలి. అసలు 2 చేతులు ఎక్కి దండం పెట్టాడు అంటే అలాంటి వాడు కావాలి సమాజం. అవునా? లేని దాని గురించి బాధపడేవాడు కాదు, ఉన్నదాన్ని బట్టి సంతోషించేవాడు కావాలి. అది లేకపోతే తప్ప నాకు ఇది ఉంది కదా, ఎవడో వచ్చి మనల్ని గిట్టిగా ఫీల్ చేయాల్సిన అవసరం లేదు, నీకు ఇది లేదు అని పాయింట్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. మా బంధువులు ఎక్కడికి వెళ్ళినా ఇల్లు కొనుక్కున్నాడు, నాకు నేను హ్యాపీగా ఉన్నానని చెప్తాను. సింపుల్ గా చెప్పాలి, ఇవన్నీ కాదు, నేను హ్యాపీగా ఉన్నాను. నీకేం కావాలా? నా బంగ్లా కావాలా, కారు కావాలా, సంతోషం కావాలి, నేను సంతోషంగా ఉన్నాను, సంతృప్తిగా ఉన్నాను అని చెప్తాను. అవేమి లేవు నాకు, కానీ నాకు ఉన్నది సరిపోతున్నదాన్ని నేను చాలా సంతోషంగా ఉన్నాను. చెబితేనే కాదు, ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చినప్పుడు కూడా తనకు అర్థం కావాలి సంతృప్తిగా ఉన్నారని. అవునా? సో ఆ కుర్రాన్ని చూసి నేర్చుకోవచ్చు. అంటే నిజంగా ఆ తర్వాత అది ఆయనే అనుకుంటా, ఇంజెక్షన్ ఏంటి మన ఆయన పేరు మర్చిపోయాను, ఎవరికైనా గుర్తుందండి స్టోరీ? ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనుకుంటా, ఫ్లెమింగ్ అనుకుంటా, పెన్సిలిన్ కనిపెట్టింది కదా. ఏం మాట్లాడారండి ఇక్కడ? మంచి అదే ధనవంతునికి కొడుకు ఏదో వ్యాధి వచ్చినప్పుడు ఈయన కనిపెట్టిన ఇంజెక్షన్ అప్పుడు ఆయన దోహదం చేస్తుంది. రియల్ గా జరిగిన ఇన్సిడెంట్, తర్వాత ఇది రిపీట్ అవుతుంది లైఫ్ లో. పెన్సిలిన్ కదా? పెన్సిలిన్ అనుకుంటా, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కదా. అవును బ్రదర్, అవును. ఏదో గుర్తొస్తలేదు నాకు, అంటే మొత్తం ఎక్కడ అదైపోయింది. ఎవరికైనా తెలిస్తే చెప్పవచ్చు, ప్రాబ్లం లేదు. అదే బాబే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనిపెట్టి తెలుసు, కానీ ఈ స్టోరీ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ దా ఇంకెవరిదానని గుర్తు చేసుకుంటున్నాను. వాళ్ళదే స్టోరీ. ఓకే, సో ఇది అంటే నిజంగా దేవుడు చేసేటువంటి, అంటే నువ్వు సాటిస్ఫాక్షన్ గా ఉంటే, నువ్వు తృప్తిగా ఉంటే, నిజంగా కొంతమంది భక్తుల చర్చలు చూసినప్పుడు ఏం దేవుడు ఎలా లీడ్ చేశాడు, వాళ్ళు ఎలా నడిపించాడు, ఎలా నడిపిస్తాడు. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనం. నువ్వు ఉన్నదాన్ని అనుభవించు, ఉన్నదాన్ని ఎంజాయ్ చేయాలి. చిన్నదాన్ని చూడకు, ఆ చిన్నదాన్ని నువ్వు సంతుష్టిగా అనుభవిస్తే నీకు ఎప్పుడు నీ హ్యాపీ నీతోనే ఉంటుంది. సో ఒక సామెతలు 5 చూడండి ఒకసారి. ఏమన్నా సామెతలు 5వ అధ్యాయం 10వ వచనం. నీ ఆస్తి వలన పరులు పుచ్చుకొనుదురు, నీ కష్టార్జితం అన్ని చేరును. తులకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు. చాలండి, ఏమంటున్నాడు అక్కడ? ఒకవేళ నువ్వు సంతుష్టిగా లేవు, నీకేదో కావాలని కోరుకుంటే ఒక ఫైన్ ఒక రోజు వస్తుంది. ఏంటంటే నీ ఆస్తి వలనంట పరుగు తృప్తి ఉందంట, నీ కష్టార్జితం అన్ని ఇల్లు చేరుతుంది. నువ్వు ఏదో కష్టపడి నేను మస్తు సంపాదిస్తున్నాను, మస్తుందని అనుకుంటూ ఉండొచ్చు, కానీ ఏం లాభం? దానివల్ల నీకంటే వేరే వాళ్ళు తృప్తి చెందుతారు. అవునా? కొంతమందిని చూస్తే నిజంగా అంటే ఏదో ఆశపడి ఏదో సంపాదించాలని ప్రయత్నం చేసే వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ పిల్లలు చెడిపోయి ఉంటారు. నాకు అప్పుడప్పుడు జాకీ చాన్ లాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? వాళ్ళ ఆస్తిని అంతా ఆయన ఏం చేశాడు? ఎవరు రాశాడు? ఆర్ఫర్కి ఇచ్చేసాడు. అవునా? కొడుకులు కూతులకు ఇవ్వనని చెప్పాడు. అలాంటి వాడు ఉండాలి. చాలా మంది అండి, ఎందుకంటే చెప్పారు వాళ్ళు, నా కొడుకు నేను బ్రతకడం నేర్పించిన, అదే ఇంపార్టెంట్. అవునా? ఈ భూమి మీద ఎలా బ్రతకాలో నేర్పించండి, ఎలా ఆస్తులు సమకూర్చి పెట్టాలని ఆలోచించండి. క్రైస్తవులకు ఒకవేళ మన పిల్లలకు ఆస్తులు సమకూర్చి పెట్టాలని ఆలోచన మన లోపల ఉంది అంటే మనం ఖచ్చితంగా తల్లిదండ్రులుగా ఫెయిల్ అవుతాం. బ్రతకడం నేర్పించండి, భక్తి నేర్పించండి, విశ్వాసం నేర్పించండి, దేవుని వైపు చూడడం నేర్పించండి. అంతేగాని మస్తు సంపాదించి పెట్టాలని ఆలోచన చేస్తే తేరగా దించి కూర్చుంటారు, సోమరులు అయిపోతారు, పనికి మాన వాళ్ళు అయిపోతారు. ఈరోజు ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కుటుంబంలో 2 ముగ్గురు ఉంటే ఒక్కడన్నా పనికి మాలిన విధంగా ఉంటాడు. తప్పుగా అనుకోకండి, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను, మన ఫ్యామిలీస్ లోనే ఉన్నాను. అవునా?
ఎంతో మంది అండి ఈరోజు. నేను అక్క ఒక స్టోరీ చెప్తుంది వాళ్ళ విషయాల గురించి చెప్తున్నప్పుడు ఇంకా వాళ్ళ అల్లుడు అంటే ఏ పని చేయడంట. ఎందుకంటే అంతేగా అత్తమామ డబ్బు ఆస్తులు ఉన్నాయి, ఇటు బామ్మది యుఎస్ నుంచి డబ్బులు పంపిస్తున్నాడు. అంటే ఏమైతారంటే డబ్బులు ఉన్నవాడు పని చేయడు. అవునా? ఆ వ్యక్తిని బట్టి మనం నిజంగా నిరుపయోగం ఉంటుంది. అంటే ఆ వ్యక్తి వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది? తీరగా తిరగడం తప్పించి వాటిని ఎలా ఖర్చు పెట్టాలో ఆలోచించడం తప్పించి ప్రయోజనం ఉంటుంది. పిల్లలకు బ్రతకండి నేర్పించాడు. అంతేగా నేను గొప్ప ఆస్తిని ఇచ్చిన, ఐశ్వర్యం ఇచ్చిన, లేకపోతే నేను బంగ్లా ఇచ్చిన, కార్ ఇచ్చిన, ఎందుకంటే బాధ తప్పించి ఏముంటది? ఎవడో మీ కష్టార్జితాన్ని అనుభవిస్తా ఉంటాడు. నీ కష్టార్జితం అనుభవించిన పక్కన పెడితే నువ్వు కూడా మాట అనుభవిస్తున్నప్పుడు నువ్వు కష్టాన్ని అనుభవిస్తావు. అవునా? నా పిల్లలు ఇలా అయిపోయారు, నా పిల్లలు ఇలా అయిపోయారు అని బాధ ఉంటుందా, సంతోషం ఉంటుందా? చెప్పండి ఎవరికైనా. సో ఈరోజు సంతుష్టిగా లేనప్పుడు ఏదో సాధించాలి అని నువ్వు ఏదో అనుకున్న పిల్లలకు మంచి భవిష్యత్తు అంటే ఏమనుకుంటున్నా నాకు అర్థం కాలేదండి. మంచి భవిష్యత్తు అంటే కష్టం సుఖం తెలియకుండా పెంచడమా, కష్టం తెలియకుండా పెంచడమా, అడిగిలాగా డబ్బులు ఇవ్వడమా మంచి భవిష్యత్తు అంటే? అడగక ముందే 2 కొనివ్వడమా కష్టం అంటే? మంచి భవిష్యత్తు అంటే చెడిపోతారు. మంచి భవిష్యత్తు అంటే మీరు అదే అనుకుంటున్నారు. కానీ ఆలోచించండి, ఉన్న భక్తి అద్భుతమైనది, ఉన్న దాంట్లో సంతోషం నేర్పించాలి. అలా నేర్పించినప్పుడే వాళ్ళు కూడా బాగుంటారు. లేదంటే ఖచ్చితంగా నీ ఆస్తి వల్ల ఇతరులే సంతోషాన్ని అనుభవిస్తారు. ఈ రోజు అక్క చెప్పిన స్టోర్లో పక్కింటి వాళ్ళు అంటే పాపం ఇలా అన్ని వస్తువులు తీసుకుంటే వీళ్ళకి ఏంటి, డబ్బులు ఉన్నాయి కానీ ఏం లేదు, ఒక తోడు లేదు, ఒక సంతోషం లేదు, సంతృప్తి లేదు. పాపం వాళ్ళు ఆనందాన్ని, రిలేషన్షిప్స్ ఎక్కడెక్కడో వెతుకుంటున్నారని అర్థమైంది నాకు. అంటే ఫ్యాక్ట్ పూర్తిగా తెలియదు కానీ వాళ్ళు మళ్ళీ కలిసినప్పుడు తెలుస్తుంది. ప్రతి స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. ప్రతి స్థితిలో ఏముండాలా? సంతృప్తిగా. ఫిలిప్పి 4:11 పౌలు అంటున్నాడు. పౌలు గురించి ఫిలిప్పి సంఘం ఆలోచన చేసినప్పుడు ఏమన్నాడు అంటే, ఇన్నాళ్ళ మటుకు నా గురించి యోచన చేసినా నేను సంతోషిస్తున్నాను, ఆయనను నా కష్టంలో మీరు పాల్పంపులు పొందడం మంచిదే అంటున్నాడు. సో నిజమే, నా కష్టాలను ఇన్ని రోజులు మీరు గుర్తు చేసుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే నేను ప్రభు కొరకు పడుతున్నటువంటి కష్టంలో మీరు కూడా పాల్పంపులు పొందడానికి మంచి విషయం. అయితే ఒక విషయం కూడా చెప్తున్నాను, ఏంటంటే నేను ప్రతి స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. నేను సంపన్న స్థితిని ఉండనెరుగుదును, దీన స్థితిలో ఉండనెరుగుదును. ఏ స్థితినైనా నేను ఆనందించడం నేర్చుకున్నాను, ప్రతి స్థితిని నేను అనుభవించడం నేర్చుకున్నాను అంటున్నాడు. ఆమె మనం ఏమనుకుంటాం అంటే స్థితి మారితే ఆనందం దొరుకుతుంది అనుకుంటున్నాం, మన స్థితి మారితే సంతృప్తిగా ఉండగలుగుతాం అనుకుంటున్నాం. కానీ స్థితి మారితే నువ్వు సంతృప్తిగా ఉండలేవు. నువ్వు సంతృప్తిగా ఉండాలనుకుంటే ఏ స్థితిలోనే నువ్వు సంతృప్తిగా ఉండగలుగుతావు, లేదంటే కంప్లైంట్ చేస్తావు. మేము శాంతిరాజు అమలాపురం వెళ్ళినప్పుడు ఆ చిన్న ఇరుకు గదిలో ఎంతో మంది ఎంజాయ్ చేసినాం. ఏ రోజైనా బాధపడినట్టు మీకు తెలియదు. అంటే ఇప్పుడు ప్రతాప్ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, సో శ్రీను ఉన్నాడు. అంటే ఆ ఇరుకు గదులలో మేము ఆనందిస్తున్నాం. అంటే ఎంతమంది అంటే అది ఇరుకు అనిపించలే మాకు ఎప్పుడు కూడా. నేను ఇప్పుడు కూడా ఎక్కడ కూడా సెకండ్ థాట్ రాలేదు ఇరుకుగా ఉంది అని అనిపించలే. మేము ఒకరు నైట్ వాష్రూమ్కి వెళ్తే ఒకరి మీద ఒకరు నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఎంజాయ్ చేసినాం. కార్లో ఒకసారి 8 మంది వెళ్ళాల్సి, సురేష్ వాళ్ళ నలుగురు, మేము నలుగురు, మా పిల్లలతో మేము నలుగురు, 8 మంది అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోయాం. కంఫర్ట్ గా వెళ్ళిపోయాం. కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసినాం. సో ఏ రోజు కూడా అంటే ఇబ్బంది అనిపించలే. ఇబ్బందిని కూడా ఆనందించడం నేర్చుకోవాలంటే, అందుకే ఏ స్థితిలో మనం ఆనందించడం నేర్చుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఎస్పెషల్ గా పరిచర్య చేయాలనుకున్న వాళ్ళు, పరిచర్యకు వస్తున్న వాళ్ళకి ఇది ఖచ్చితమైనటువంటి వార్నింగ్. పౌల్లాగా సంతృప్తి నియమాన్ని పెట్టుకోండి, ఎక్కడున్న ఆనందించారు. ప్రతి స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. సామెతలు 30:15 చదవండి. ఇప్పుడు ఏంటిదంట? జరగక ఏమున్నాయంట? ఇమ్ము అని చెప్పే 2 కూతురు ఉన్నారంట. తృప్తి పడనివి 3 ఉన్నాయంట. అంటే సంతృప్తి చెందనివి 4. అక్కడ అంటే చూడండి, సమాజంలో ఎవరెవరు ఎలా ఉంటారు. తర్వాత వచనాల్లో కలిపి జవాబు ఉంటే ఉండొచ్చు అంట. 11వ వచనం అవేమనగా పాతాళం అంట. పాతాళం తృప్తి చెందంట. మంచిగా వినండి, పాతాళం సంతృప్తి చెందదు. నెక్స్ట్ కనని గర్భంకి ఎప్పుడు కూడా తృప్తి ఉండదంట అని చెప్పని భూమి ఎప్పుడు కూడా నాకు నీరు చాలు అని చెప్పలేదంట.
అగ్ని. అగ్నికి, భూమికి, పాతాళానికి, కన్నని గర్భానికి తృప్తి ఎప్పటికీ ఉండదు అంట. సంతృప్తిగా ఉండాలి అంటే వాటిని సంతోషపరచడం. అంటే మనం ఎన్ని నీళ్ళు పోసిన భూమి నాకు జాలిగా నాకు నీళ్ళు సరిపోయినాయి అని చెప్పగలను. ఎంత వర్షం పోసినా ఏమవుతుంది? అది ఉంటుందా నీళ్ళ మీదన? భూమి మీదనే ఉంటాయి అవన్నీ. సో ఆలోచించాడు. అంటే అలాగే నువ్వు ఒకవేళ నువ్వు సంతృప్తి చెందడం నేర్చుకోలేదనుకో, నువ్వు ఎప్పటికీ సంతృప్తిగా ఉండలేవు. ఇంత ఒక ఉదాహరణ కూడా నేను చెప్పాను మీకు ఈ విషయం. ఒక కుర్రాడు, ఒక పిల్లోడు అంటే పిచ్చిగాడు, నేను సంతృప్తిగా ఉంటానన్నాడంటే ఏంటిది? ఈ అడుక్కోవడం ఎంత కాలం రా, నాకు ఒక 2 లక్షలు దొరికితే నేను సంతృప్తిగా ఉంటాను, నేను ఏదో వ్యాపారం చేసుకుని సంతృప్తిగా ఉంటాను అన్నాడు. అనగానే రెండో వంతో మాట్లాడుతున్నాడు. ఇది వినగానే ఒక బిజినెస్ మ్యాన్ అక్కడ ఈ మాటలు విని వచ్చి 2 లక్షలు నేను చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే వీడు తల బాదుకుంటాడు. అయ్యో 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 నా నోటు ఎంత భయంకరమైన, నేను 2 పొరపాటు 2 అన్నాను రా, ఒక 5 అంటే బాగుండు, 6 అంటే బాగుండు, నా నోటికి ఎంత ప్రాబ్లం చూడు, అనవసరంగా నేను 2 అన్నానని వాడు తల బాదుకుంటూనే ఉన్నాడు. వాడు అన్నాడండి ఇప్పుడే కదా 2 లక్షలు ఇస్తే సంతృప్తిగా ఉన్నావు అంటే ఉన్నాడు 2 నిమిషాలు కూడా సంతృప్తిగా లేడు. అంటే ఏంటిదంటే మనిషి హృదయానికి ఆశ ఎక్కువ కదా, డిజైర్స్ ఎక్కువ, వాంఛలు ఎక్కువ, కోరికలు ఎక్కువ, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ. ఉన్నదాన్ని ఎప్పుడు కూడా వాట ఆనందించలేడు. 100 గజాలు భూమి ఉన్న నేను సంతృప్తిగా ఉంటాడు. అబ్బాయి ఇంకో 50 గజాలు అయితే బాగుండు. ఎవరన్నా ఇంటికి వెళ్తే మొన్న అదే చెప్తున్నాను, ఆ పక్క 50 గజాలు కూడా దొరికితే నాకు బాగుండు, నేను ఇంత కలుపుతున్నాను. మనం బావోళ్ళ ఇంటికి వెళ్ళి అదే చెప్తున్నాడు. ఆ పక్కలు నాకు ఇస్తే బాగుండు అంటున్నాడు. అమ్మ అంటే అమ్మట్లేదు. అంటే ప్రతి మనిషి ఎక్కడ చూసిన ఈ ట్రిప్ లో, మన ట్రిప్ లో నేను చాలా మంది చూసిన ప్రతి ఒక్కరు ఇదే మాట మాట్లాడు. చాలా విషయం నేను ఈవెన్ సో ఏదైతే ఆ పక్క జాగా దొరికితే బాగుండి ఇక్కడ కలిపేసుకునే వాళ్ళం సంతృప్తి లేదు. పొలం ఉన్నని తృప్తి లేదు, ఇంకో పొలం కలుపుకోవాలి కదా. 100 గజాలు ఉన్నకి తృప్తి లేదు, ఇంకో 50 గజాలు అందులో కలిపితే బాగుండు. అరే ఎక్కడ నువ్వు సాటిస్ఫాక్షన్, ఎక్కడ తృప్తిగా ఉన్నావు అసలు? సో మన పూర్ణ మాత్రం మంచి పని చేశాడు. చాలా సార్లు మనం చాలా ఏమైపోతాడు అని భయపడ్డాం, కానీ పూర్ణ మొత్తానికి అయితే కరీంనగర్ లో మంచి ఇల్లు కట్టాడు. సెకండ్ 2 ఫ్లోర్స్ వేసుకున్నాడు. 40 లక్షలు పెట్టి పెద్ద మంచి ఇల్లు కట్టాడు. 100 గజాల స్థలంలో సూపర్ కట్టాడు. మన కరీంనగర్ చూసిన సెకండ్ ఫ్లోర్ పైన కూడా పెంట్ హౌస్ కట్టుకున్నాడు సపరేట్ గా. సో అంటే కొన్నిసార్లు అంటే తృప్తి అంతే పర్వాలేదు, కానీ తృప్తి అందకపోతే జీవితం వరస్ట్ గా ఉంటుంది. సో ఈ భూమి మీద చాలా మట్టుకు భూమి లాంటివి, అగ్ని లాంటివి, పాతాలు లాంటి తృప్తి చెందినట్టుగా మానవుడు కూడా తృప్తి చెందే స్వభావం లేడు. అందుకే ప్రతి స్థితిని నువ్వు ఆనందించగలిగితే నీకు ఉన్నదాన్ని బట్టి ఆనందించు. లేనోడు లేకున్నా, నాకు లేకపోయినా పర్వాలేదు, ఈ కిరాయిలను బట్టి ఆనందించు. ఆమె నా రాగానే నా చెప్పాను కదా, వ్యక్తి అడిగాడు సంపద ఇది ఓన్ అన్నాడు. లేదా 2 నేను హ్యాపీగా ఉన్నానని చెప్పాను. ఓన్ అంటే ఇంపార్టెంట్, నేను హ్యాపీగా ఉన్నాను లేదా ఇంపార్టెంట్ అనేది నేను ఏం చెప్పాలి. ఆయన వెళ్ళి మెసేజ్ పెట్టాడు, మీకు ఆ మెసేజ్ చదివించాను. ఏమన్నాడు? చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాను, నేను ఆ సంతృప్తి, నేను అబ్జర్వేషన్ చేసిన విషయాలు. అంటే మనిషిని చూస్తే ఎలా ఉన్నాడో తెలుసుకోవాలంటే, హ్యాపీగా ఉన్నాడని దిగులు మధ్య నాకు అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, ఇది లేకపోతే బాగుండు, అది లేకపోతే బాగుండు. అఫ్ కోర్స్ నా చింతలు అయితే పరిచయం గురించి, వేరే చింతలు అయితే లేదు. ఓకే, ప్రతి స్థితిలో సంతృప్తిగా ఉండడం నేర్చుకోవాలండి. రోమా 15:24 సహవాసంలో సంతృప్తి కలిగించాలంటున్నాడు. చూడండి, ఇది అంటే సంతృప్తి అనేది పౌలు ఇక్కడ లీడర్షిప్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి, ఫిలిప్పీకి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ మాట నేను మెన్షన్ చేశాను. చదవండి ఒకసారి 15:20. పౌలు ఏమంటున్నాడంటే, రోమ్ పత్రికను ఎన్నోసార్లు దర్శించాలని పౌలు కోరుకున్నాడు, కానీ దర్శించలేకపోయాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇక నేను ఇక సువార్తను ప్రకటించే ప్రాంతాలు ఇంకా నాకు లేవు అన్నాడు. నాకు దేవుడు అప్పగించిన ప్రతి ప్రాంతంలో సువార్తను ప్రకటించాను, కాబట్టి ఇక నుంచి బయలుదేరి నేను రోమాకు వస్తాను. వచ్చిన తర్వాత మీ సహోదరుల మీ వల్ల మీ సహవాసం వల్ల సంతృప్తి కలిగి నేను సంతృప్తి పొంది వాళ్ళ సాగనంపబడుతున్నా నిరీక్షిస్తున్నాను. ఇక్కడ సంతృప్తి అనేది దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే, ఒకటి సహవాసం అయితే, రెండోది మళ్ళీ తిరిగి నన్ను మీరే పంపించాలి, అంటే మీరు సంతృప్తిగా నన్ను పంపించాలి. అంటే ఈవెన్ ప్రయాణం ఖర్చులు చూసుకోవడం, అంటే అదొక సంతృప్తి. అంటే వచ్చినటువంటి పనిని గౌరవించడం, ఆయన వచ్చినటువంటి పరిచయం గౌరవించి మళ్ళీ ఆయన 6 నెలలు 3 నెలలు ప్రయాణం చేయాలి. అంటే పౌలును ప్రతి సంఘం వాళ్ళు
కావలసినటువంటి భోజన పదార్థాలు సమకూర్చి, అంటే ఔషధాలు సమకూర్చి, అంటే 6 నెలలకు సంబంధించి సరిపడే, కొన్నిసార్లు 3 నెలలకు సరిపడే ఆహార వస్తువులను కూడా ఎంత ప్యాక్ చేసి పంపించాలి. ఎందుకంటే ప్రయాణం అంటే రోజు పొద్దున్న సాయంత్రం చేరుకునే ప్రయాణాలు ఎక్కువ చేయలేదు. సమ్ డేస్, సమ్ మంత్స్ ఆయన ప్రయాణాలు. మళ్ళీ ఆ ప్రయాణాలలో ఆ ఓడ ఎక్కడ మధ్యలో ఎక్కడెక్కడ ఆగుతుందో అక్కడ ఆయన దర్శించుకునేవాడు. కొన్నిసార్లు ఓడ ఒక్కొక్క దగ్గర 10 రోజులు 15 రోజులు అక్కడ ఆగుతుంది, వెంటనే బయలుదేరదు. సో ఇప్పుడు కూడా మీకు తెలుసా, వైజాగ్ నుంచి బయలుదేరి కొన్ని రోజులు అంటే ఇక్కడ మధ్యలో ముంబైలో అవుతాయి, తర్వాత ఎక్కడెక్కడ సింగపూర్ లో అవుతాయి, అంటే అక్కడ 2 రోజులు, ఇక్కడ 3 రోజులు, అక్కడ 4 రోజులు ఆకుంటే వెళ్తాయి. 6 months అందుకే వాళ్ళు ఒకసారి ఓడెక్కిందంటే 6 నెలల ఇంటికి రారు. దిలీప్ అని నాకు సహోదరుడు ఉన్నాడు వైజాగ్, ఆయన అందులోనే చేస్తారు ఇంజనీర్. ఒక్క ట్రిప్ వెళ్ళిందంటే 6 months అవుతుంది మళ్ళీ రావడానికి. సో అలాంటి సహవాసం మనిషిని సంతృప్తిగా పంపించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు సంతృప్తిగా మనం పంపించడం, సహవాసం వల్ల సంతృప్తి కలిగించడం. ప్రసంగి 4:8 చూడండి ఒకసారి. సహవాసం లేకపోయినప్పుడు ఒకడు ఒంటిగా ఉన్నవానికి వెచ్చ ఎలా పుడుతుంది, సహవాసంలో అద్భుతమైన సంతోషం, సంతృప్తి లభిస్తుంది. సహోదరులతో మనం కలిసి జీవించడం, సహోదరుల ఐక్యత కలిగి నివసించడం, సహోదరుల ఐక్యత కలిగి ఒక మంచి ఉద్దేశంతో బ్రతకడం. ప్రసంగి 4 చూస్తే ఒంటిగానికి వెచ్చబుట్టదంట. ఒంటిగాడు ఎవరు సంపాదించిన ప్రయోజనం లేదు, ఇద్దరు కూడి నడిస్తే మంచిగా ఉంటుంది, 3 పేటల తాళ్ళు తోడగా తిరిగిపోదు కదా. అంటే సహవాసంలో ఉండేటువంటి ఒక అద్భుతాన్ని ప్రసంగి 4:8లో సొలొమోను వివరించడం మనం చూస్తాం. అంటే 3 పేటల తాళ్ళు తోడగా తెగిపోదు అంటాడు. అవునా? ఇప్పుడు మనం మూడు దారాలు కలిసి పెడతాం ఒక తాడు కావాలంటే, అవునా? అలా అదేమైతే గట్టిగా స్ట్రాంగ్నెస్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఒంటరి వాడు బలహీనుడు అని చెప్తుంది. మనం చిన్నప్పుడు కూడా ఒక కథ చదువుకున్నాం చిన్నప్పుడు స్కూల్లో. ఏం నేర్పించారు? 4 అన్నదమ్ములు ఉంటారు, ఒక తండ్రికి 4 కొట్టుకుంటా ఉంటారు. కొట్టుకుంటా ఉంటే ఏం చేస్తాడు తండ్రి, ఒక రోజు వాళ్ళు గుణపడని చెప్పాలని ఒక్కొక్క కర్ర ఇచ్చి 4కి ఫస్ట్ 4 కలర్లు ఇస్తారు, ఇరుమంటాడు. అనగా ఏమైతుంది, ఇది చేస్తాడు. తర్వాత 2 ఇస్తాడు, కొంచెం కష్టంగా విరుస్తాడు. తర్వాత 3 ఇస్తాడు. 3 ఇస్తే ఏం చేస్తుంది, ఇరవడం కష్టం అవుతుంది. చాలా బలాన్ని ఉపయోగించి ట్రై చేస్తే లాస్ట్ చాలా కష్టపడడం తర్వాత 4 కర్రలు ఇస్తాడు, జెంట్ చేసి. విరవలేదా? విరవలేదు. అంటే దాని ద్వారా ఒక అద్భుతమైన సూత్రం చెప్పాడు. ఏంటిది? కలిసి ఉంటే ఐకమత్యం. ఓకే. ఓ మన అప్పటి నుండి ఏం చెప్పట్లేదండి, స్లైడ్స్ చేంజ్ అవ్వట్లేదా? హలో, అవును బ్రదర్, చేంజ్ అవ్వట్లేదు. మరి అప్పటి నుండి ఏం చేస్తున్నాను నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఓకే వస్తుంది. సో ఇక్కడంటే డైరెక్ట్ వీళ్ళు ప్రొజెక్టర్ లో చూస్తారు, మీకు తెలియాలి కదా, మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. సో సారీ. సో ఏదైనా అంటే చూడండి, అంటే ఇప్పుడు ఐకమత్యం యొక్క విధానం అంటే సహవాసం అంటే ఏదైనా పరిచర్య కావచ్చు, ఒక పని కావచ్చు, ఏం చేసినా కలిసికట్టుగా చేసేటువంటి స్థితి అద్భుతమైనది. అవునా? ఒకరు బోధిస్తూ ఉంటారు, బోధించే వాళ్ళు, సహకరించే వాళ్ళు, కోఆపరేట్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా చేయాలనిపిస్తుంది, ఏ పని చేసినా సంతోషంగా సంతృప్తిగా చేయాలనిపిస్తుంది. ఎవరు లేకపోతే ఏ పని మనం సంతృప్తిగా చేయలేము. మంచి పని చేయడానికి పరిచర్యలో ప్రయాణాలు చేసే విషయంలో ఇతరులు తోడ్పాటు ఉన్నప్పుడు, ఇతర సహకారం ఉన్నట్టు, సంఘము వారితో ఏకీభవిస్తే, సంఘం వారి పక్కన నిలబడితే ఇంకెంత అద్భుతంగా ఉండదు చూడండి. అంటే కలిసి ఉండడం వల్ల కలిగేటువంటి సంతృప్తి అంటే. సో ఇది కూడా మనం నేర్చుకోవాలి. ఓకే, 5వ పాయింట్ నేను చెప్పేస్తున్నాను. ధనాపేక్ష లేని వారే సంతృప్తిగా ఉండాలంటే చూడండి, హెబ్రీ 13:5 చదవండి ఒకసారి. హెబ్రీ 13:5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఓకే, సో ఏమన్నాడు? ధనాపేక్ష లేని వారు నీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండండి. నీకు ఏదైతే ఉందో అదే నీది, లేని దాని గురించి ఆరాటపడకండి. సంతృప్తి, అందుకని ధనాపేక్ష లేని వారే సంతృప్తిగా ఉండండి, కలిగి ఉన్న వాటితోనే తృప్తిగా ఉండండి. నీకున్నదాన్ని నువ్వు సరిగా వినియోగించుకుంటే నీకు అదే సరిపోతుంది. నువ్వు వినియోగించుకోకపోతే కదా సమస్య వచ్చేది. ఎంతో మంది వారికి ఇవ్వబడిన దాన్ని సరిగా వాడుకోకపోవడం ద్వారా సమస్యలు ఫేస్ చేస్తా ఉంటారు. అందుకే డబ్బు ఇట్లా గ్రీడీ ఉండకూడదండి. క్రైస్తవ విశ్వాసం ఉండకూడదు. ఎందుకంటే గ్రీడీ, ధనాపేక్ష అత్యంత ప్రధానమైనది. ఎక్కడ కూడా మొదలు అదే ఉంటుంది ఫైనల్ గా. ధనాపేక్ష మనిషిని చంపేస్తుంది. ధనాపేక్ష చాలా ప్రమాదకరమైనది. దురాశ దుఃఖాన్ని చేయడం కదా మనం చిన్నప్పుడు నేర్చుకున్న దురాశ
దుఃఖానికి చేటు, గ్రీడీ. ఈరోజు దురాశ దుఃఖానికి చేటు. చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నాం, బైబిల్ దగ్గరికి వస్తే అదే నేర్పిస్తుంది. దురాశ దుఃఖానికి చేటు. ఒకరికంట బంగారు గుడ్లు పెట్టే బాత్ ఉన్నదంట కదా, రోజుకో గుడ్డు మంచిగా పెడుతుంది, తృప్తి లేదానికి ఉందా? తృప్తి ఎందులే, రోజుకో గుడ్డు వస్తుంది, అమ్ముకోవాలి, మంచిగా ఎంజాయ్ చేయాలని తృప్తి లేదానికి. ఏమనుకున్నాడు? దురాశ ఎక్కువైపోయింది అని. దురాశ ఎక్కువ ఏం చేశాడు? బాతుని కోసేశాడు. కోయగానే ఏమైంది? చచ్చిపోయింది. రేపటి నుంచి గుడ్డు పెట్టే బాతు లేదు. అంటే మినిమం కామన్ సెన్స్, మినిమం ఈ దురాశ ఏం చేస్తుంది అంటే వాటి కామన్ సెన్స్ కూడా కోల్పోలే చేస్తుంది. ఎందుకోసం బ్రతుకుతున్నాడో కూడా, ఏం చేస్తున్నాడో అర్థం కాదు. దురాశ, గ్రీడీ, డబ్బు పట్ల దురాశ చాలా మనిషిని చంపేస్తాడు. వాడు కోడిని చంపేసుకున్నాడు, బాటను చంపేసుకున్నాడు, తెల్లని గుడి పెడితే ఇంకా మనకు తెలియదు. చంపితే ఉన్నది చచ్చిపోతుంది. చంపితే ఒకరు చంపితే దాన్ని కోస్తే దాని కడుపులో ఎన్ని వెళ్తాయి? ఒక 2 వెళ్తాయి కావచ్చు, కానీ ఉంటే రోజు ఒకటి కదా. అంటే మినిమం కామన్ సెన్స్. ధనాపేక్ష ఎంతమంది చంపిందో తెలుసా అండి ఈరోజు? బిజినెస్ లలో చంపేసింది చాలా మందిని. మంచి వెళ్ళని చూశాను. గ్రీడీ ఎక్కువైపోయి అందులో ఇన్వెస్ట్ చేయాలి, ఇందులో ఉన్నదానితో సంతృప్తి ఉండకుండా ఆస్తులు కోల్పోయాడు. నాకు తెలుసు మనం సభతో ఇక్కడికి వస్తుండే కొన్ని లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, కొన్ని కోట్లు కోల్పోయాడు. ఫారెక్స్ లో చాలా మంది ఇన్వెస్ట్ చేసి కళ్ళ ముందు, అంటే దురాశ. 5,000 రేపు 10 వస్తుందేమో, 2 రూపాయలు వచ్చినాయి, 2 రూపాయలు తృప్తి అందకుండా ఇంకొంచెం చేస్తే పోతుంది అంటే ఉన్నాయి. పోగొట్టుకున్న వాళ్ళు 100 మంది ఉన్నారు. బెట్టింగ్స్, ఈరోజు బెట్టింగ్స్ కూడా ఎక్కువ అయిపోయింది. బెట్టింగ్లలో ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా మంది యూత్ స్ట్రగుల్ అవుతున్నారు తెలియకుండా. ఎందుకంటే బయటపడవు కదా, ఈ పబ్లిక్ కావు, చాలా మటుకు తెలియకుండా జరుగుతున్నటువంటి విషయాలు. అఫ్ కోర్స్ దేవుని కృపను బట్టి మన సహోదరులు అయితే రియలైజ్ అవుతారు. బయట వాళ్ళ పరిస్థితి ఏంటి కదా, దేవుని ఎరిగిన వాళ్ళు, దేవునితో నడిచే వాళ్ళు ఏదో ఒక దగ్గర రియలైజ్ అయ్యి బయటపడుతున్నారు. కానీ అప్పటికే కొన్నిసార్లు తీరని నష్టం కూడా జరిగిపోతుంది. ఈజీ మనీ రావాలి, తొందరగా రావాలనే ఉద్దేశంతో చాలా మంది యువత చెడిపోతున్నారు ఈరోజు. లక్షలండి. నిన్న చెప్పలేదు కదా, గోదావరి గారి దగ్గరకు కుర్రాడు వచ్చాడు కౌన్సిలింగ్ కోసం. గతవారంలో శివని తీసుకొచ్చాడు, శివల క్లాస్మేట్. ఏమన్నా ఏమైంది అన్న? అన్నయ్య చాలా నష్టపోయాను. ఏమైంది నిఖిల్ అన్న? అని పేరు నిఖిల్ అబ్బాయి. అన్న ఇప్పుడు ఎమర్జెన్సీ 30 లక్షలు కట్టాలి. 30 లక్షలు ఏం చేశాడంట? ఇన్వెస్ట్మెంట్. 20 లక్షలు ఎందులో పెడితే వాడు వేసుకుని వెళ్ళిపోయాడంట. మరి 20 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినట్టే? అన్న 20 లక్షలు ప్లస్ ఆ 10 లక్షలు మొత్తం అప్పే అన్నాడు. ఏంటి ఏం జరుగుతుందో చూడండి. చిన్న ఇలాంటి కూడా మరి క్రైస్తవులే, అతను కూడా క్రైస్తవుడే. ధైర్యపరిచి 3 గంటలు కౌన్సిలింగ్ చేసి పంపించాను. మార్నింగ్ మళ్ళీ ఫోన్ చేశాడు, అన్న హ్యాపీగా ఉంది, ఎలా బ్రతకాలి, ఇంకా నుంచి ట్రై చేస్తానన్న, ఇవన్నీ వదిలేసుకుంటాను, ఫైన్ థ్యాంక్ యూ అంటే ఏంటి? ధనం పట్ల వ్యామోహం, గ్రీడీ. సరే 10 పెట్టినాం పోయింది, ఆ 10 అప్పు చేసి పెట్టినావు కదా, అప్పుడే రియలైజ్ కావాలి. 10 అప్పు చేసినప్పుడు, ఇంకో 10 అప్పు చేసినప్పుడు అది పోయింది. 20 ఎట్లా కడతానన్న భయం లేకుండా ఇంకో 10 తీసుకొస్తే చేయడానికి అయ్యో నేను సూసైడ్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేశాడు. శివ వెంటనే నా దగ్గర తీసుకుని వచ్చాడు. నీకు ఇలాగా ఆ రోజు ప్రశాంతంగా పడుకున్నాడు. ఫోన్ చేశాడు. శివని ఇప్పుడు మన మార్నింగ్ అన్న చాలా హ్యాపీగా ఉన్నాడన్న మీ దగ్గరికి వచ్చిన తర్వాత. ధనాపేక్ష అండి ఈరోజు చంపుతుందండి చాలా మంది. సంతృప్తిగా ఉండడం నేర్చుకోకపోతే అలాగే ప్రసెంట్ 5-10 ఇంతమంది చదువుకుంటాం కదా. నువ్వు డబ్బులు సంపాదించింది ఎవరికి? నీకు ఉపయోగం ఉండదు, పక్కోనికి ఉపయోగం ఉండదు. ఎవడో పక్కోడు సంతోషిస్తలేదు, పక్కోడు దాన్ని దోచుకోవడానికి ట్రై చేస్తాడు. వాడు ఎంజాయ్ చేస్తాడు. నువ్వు సంపాదించింది, నువ్వు కష్టార్జితం, నీ పిల్లలు లేకపోతే నీ మనవలు ఎవడో ఒకడు పనికి మానవులు అయి ఎంజాయ్ చేస్తా ఉంటాడు. అవునా? బైబిల్లో మాట ఉంది కదా, ఆస్తి ఎక్కువైతే భక్షించే వారు కూడా ఎక్కువ అవుతారు. దాన్ని తినేవాళ్ళు, దాని మీద కన్నేసే వాళ్ళు ఎక్కువ అవుతారు. అవునా? అక్కడి వరకు ఎందుకండి, ఇప్పుడు హెబ్రోన్ ఆస్తులు ఎక్కువైనాయి, భక్షించేవారు ఎక్కువైనా లేదు. నిజం చెప్పండి, ఫ్యాక్ట్ మాట్లాడుతుంది. అవునా? ఆస్తులు ఉంటేనే కదా దాన్ని తినాలనుకునే వాళ్ళు ఎక్కువైంది. మళ్ళీ తినాలనుకున్న వాళ్ళంతా ఎవరు? పాస్టర్లే కదా, సంఘమే. అంటే చూడండి ఎంత ప్రమాదకరమైన స్థితికి వెళ్తున్నారు. అదే ఒక సంఘమే సర్వనాశనం అయిందండి డబ్బు వల్ల. అవునా? సంఘాలే నాశనం అయిపోతున్నాయి ఆస్తి కోసం. హైకోర్టులను కొట్లాడుకుంటున్నారు.
కుటుంబాలు సర్వనాశనం అయితే డబ్బు ఉన్న చుట్టూ. నేను బాలాపూర్ వెళ్ళాను, అక్కడ మా తమ్ముడు మా బావనే మీరు భలే కలిసి ఉంటారంటే నేను ఒకటే మాట చెప్పాను. నేను కలిసి ఉండడానికి గల కారణం మా తాత ఆస్తిపాస్తులు మాకు సంపాదించి పెట్టలేదు. ఎందుకంటే మా డాడీ వాళ్ళ నుంచి మా లైన్ లో మా అమ్మ మా నాన్న వాళ్ళు, మా బాబాయ్ మా నాన్న వాళ్ళు చాలా హ్యాపీగా కలిసి ఉంటారు. తర్వాత వాళ్ళ పిల్లలు అయినా మేమందరం హ్యాపీగా కలిసి ఉంటాం. ఎక్కడన్నా కూడా చాలా అద్భుతంగా కలిసిపోతాం. ఇంకా మా పాలన దానిలో మళ్ళీ ఎవరు అలా లేరు. మిగతా వాళ్ళు ఎందుకు అలా లేరు అని అంటే అదే చెప్పాను మా బాబు. నేను అడిగితే మాకు ఆస్తులు లేవు అంటే హ్యాపీగా ఉన్నాం. ఆస్తులు అంటే రోజు గొడవలు అయ్యాయి. మనం మా బావాళ్ళ ఇంటికి వెళ్ళాం, కోట్ల ఆస్తుంది కానీ అన్నదమ్ములతో 4 అన్నదమ్ములు, మాటలు లేవు, ఏం రావు కదా, కలుసుకోరు, మాట్లాడుకున్న తల్లి పట్టించుకోరు, తండ్రి కనీసం పక్కనే ఉంటుంది. ఏంటి ఇట్లా ఒకటే కూడా అట. ఏం లాభం అంటే అసలు అంటే ఎన్నో ఉన్నాయి, డబ్బు ఉంది కానీ ఏం లేదు, సంతృప్తి లేదు. మధ్యలో ఉన్నటువంటి సంతృప్తి లేకపోతే వీటి కోసం మనుషులను దూరం చేసుకోవడం అనేది సమాజం మనం చూస్తూనే ఉన్నాం. మనం కూడా అలాగే అయితే ఎలా ఉంటుందో ఆలోచించండి. జీతములతో తృప్తి కలిగి ఉండాలంటే చూడండి, లూకా 13:14 చూడండి. ఈ మాట చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే జీతములతో తృప్తి కలిగి ఉండండి. మారు మనసు తగిన ఫలం గురించి మాట్లాడుతున్నప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను మారు మనసు తగిన ఫలం కలిగి మారు మనసు తగిన ఫలాన్ని గురించి బోధిస్తున్నప్పుడు ప్రజలు వచ్చి అడుగుతున్నారు, అసలు ఏంటి ఇతనికి మారు మనసు తగిన ఫలం అంటే ఏంటిదని అడిగారు. చూడండి ఒకసారి. సైనికులు చేయమడిగారంటే మేము ఏం చేయాలని అడుగుతున్నారంట సైనికులు వచ్చి. అందుకతడు ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరి మీద అపనింద వేయొద్దు, మీ జీవితంలో తృప్తి పొంది ఉండండి. ఏంటిదంటే మార్పు మనసు ఫలం ఏంటో తెలుసా అండి? సామాన్య ప్రజలు అడిగినప్పుడు 2 అంగీలు ఉన్నాడు, లేనునికి ఒక అంగీవా, అవునా? 2 పూటల భోజనం ఉన్నాడు, లేనునికి ఒక పూట భోజనం. అది మారు మనసు ఫలం సామాన్య ప్రజలకి. సుంకర్ కూడా వచ్చి అడిగాడు, మేమేం చేయాలంటే ఏమన్నాడు? అన్యాయంగా ఎవరైనా పన్ను వసూలు చేయొద్దు, నీకెంత నియమిస్తే అంతే. ఒకవేళ నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే దేంతో తృప్తి ఉందా? నువ్వు ప్రైవేట్ ఎంప్లాయీ అయినా గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా దేంతో తృప్తి ఉండాలా? దేంతో? జీతంలతో తృప్తి ఎందు ఉండండి, అంతే. నీ జీతం ఎంత వస్తే దాంతోనే తృప్తి ఎందు, అంతేగాని అబద్ధాలు చెప్పి నోటిని వాడి ఇంకో రకంగా ఏదో ఒక ప్రయత్నము చెయ్యకూడదు. అబ్బా వస్తున్నాయి కదా, ఇలా చేస్తే 4 డబ్బులు వస్తాయనే ప్రయత్నాలు చేయకూడదంట. అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు, లంచాలు తీసుకోకూడదు. ధైర్యం చెప్పండి. రోజు లంచాలు ఇచ్చి ప్రమోషన్ కోసం ప్రయత్నం చేయట్లేదా క్రైస్తవులు? చేస్తారా లేదా? హలో, నిజం చెప్పండి. చేస్తున్నారు బ్రదర్, వాస్తవం. మరి ఎందుకు తృప్తిగా లేరు అంటే బైబిల్ ఎక్కడ పట్టించినాం, చదువుతున్నాం కానీ పట్టించుకోవట్లేదు. మారు మనసు ఫలంలో ఫలం ఏంటంటే నీకు ఇచ్చిన జీతంతోనే నువ్వు తృప్తి అని ఉండాలి. నీ ప్రమోషన్ కోసమో లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళడం కోసమో నువ్వు డబ్బులు వెచ్చించి ఖర్చు పెట్టి లక్షలు ఇచ్చి నువ్వు అది చేస్తున్నావు అంటే నువ్వు ఎక్కడ నీకు తృప్తి లేదన్నట్టే కదా అలా చేస్తున్నావు అంటే, అవునా? మరి అక్కడ పోయిన తృప్తి ఉంటుందా? సామెతలు 12:14 18:20 ఒక మాట చూస్తాం. ఎందుకంటే నీ నోటి ఫలం చేత నువ్వు తృప్తిని అనుభవిస్తావు అంటే మంచిగా ఉండాలి, నీ నోటి ఫలం నీ మాట మంచిగా ఉండాలని చెప్తున్నాడు. అంతేగాని మన మాట ద్వారా అబద్ధాలు ఆడడమో లేదా లంచాలు పుచ్చుకోవడమో, మన చేతులు మన నడత ఎక్కడైనా తేడా వచ్చిందంటే రైట్ కాదు. నీ జీవితంలో నువ్వు తృప్తి కలిగి ఉండాలి. నీకు ఇచ్చే జీతమే నీ జీతం, అదే నీ జీవితం, అదే నీ జీవితాన్ని కట్టుకోవాలి. దాంతోనే ఇంత ఎందుకు ఇస్తున్నావు, అంత ఎందుకు ఇస్తున్నావు, నాకు అది కావాలా ఇది కావాలా అంటే మనం నిలబడాలి. మన నమ్మకంగా ఉంటే మనం ముందుకు వెళ్తే దేవుడే నడిపిస్తాడు. ప్రమోషన్ నువ్వు నమ్మకంగా జాబ్ చేయి, వాళ్ళే ఇస్తారు ప్రమోషన్, అవునా? ఇస్తారా ఇవ్వడా? సో ఇచ్చేదాన్ని వెయిట్ చేయాలి. ఈరోజు చూడండి, చాలా మంది సంతృప్తిగా లేరు జీతాలతో. ఏమనంటే ప్రమోషన్ల కోసం ఎగబడడం ఎట్లా రావాలా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది.
చివరిగా వాడి ముగిస్తున్నాను. సంతృప్తికి ఆటంకాలు, ఆశలు మరియు శోధనలు. 1 కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, 9 నుండి 11 వచనం. మీరు ఫస్ట్ అడిగిన ప్రశ్న నేను లాస్ట్ చెప్తున్నాను. ఏంటిదంటే సంతృప్తికి ఆటంకాలు, ఆశలు మరియు శోధనలు. ఎందుకు సంతృప్తిగా ఉండలేకపోతున్నాం? పౌలు కొరింథీలో రాసిన పత్రికలో ఇశ్రాయేలు ప్రజలను ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాడు. ఏంటిదంట, వాళ్ళ ఆశలంట, ఇశ్రాయేలు ప్రజలు ఆశించి నశించిపోయారంట, సనిగి శోధించి, దేవుని శోధించి చంపబడ్డారంట. ఎందుకంటే 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు కనాన్లోకి ఎందుకు ప్రవేశించలేదు చెప్పండి? ఒకే ఒక కారణం చెప్పండి, కనాన్లో ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ప్రవేశించలేదు? హలో, ఇశ్రాయేలు ప్రజలు కనాన్లోకి ఎందుకు ప్రవేశించలేదు? వాళ్ళు సనుగుడు వలన సనుగుతా ఉన్నారు. ఎంతమంది ప్రవేశించారు కనాన్లో? ఇద్దరు, బయలుదేరిన వాళ్ళలో ఇద్దరు. ఎవరు? యెహోషువ, కాలేబ్. అవునా? 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల్లో మెజారిటీ పక్షంగా ఉన్నాడా, దేవుడు ఇద్దరు పక్షంగా ఉన్నాడు? అందరి పక్షంగా ఉన్నాడు, కానీ వాళ్ళ పొరపాట్ల వల్ల చేరలేకపోయారు. ఏంటి వాళ్ళు చేసిన పొరపాటు అంటే అక్కడే తిప్పాడు కదా, పక్క జస్ట్ దాటిస్తే సరిపోతుంది. అవునా? ఎన్ని సంవత్సరాలు తిప్పాడు అక్కడ? 40 సంవత్సరాల పైన. 40 సంవత్సరాలు అక్కడే తిప్పి చంపాడు, కానీ లోపలికి రాని వల్ల. ఎందుకు? రెండే విషయాలు, ఒకటి సనగడం, ఆశలు, శోధన, అంతే కదా. ఈ ఆశల వల్ల సనిగి దేవుడిని బహుగా శోధించారంట. ఈ రోజు నీ జీవితంలో ఆ శోధన, సనగడాలు ఉంటే నువ్వు అక్కడే తిరుగుతూ ఉంటావు. ఎన్ని సంవత్సరాలైనా బయటికి రావు, ధైర్యం చెప్తాను. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఎందుకు వెలుగును చూడలేకపోతున్నారు, ఎందుకు ఒక అద్భుతాన్ని చూడలేకపోతున్నారు అంటే ఆ సనికి అక్కడే ఉంటాం, బయటికి రాదు. అవునా? ఇది అర్థం చేసుకోండి దయచేసి. మీ కొరకే చెప్తున్నాను. మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబ జీవితంలో, మీరు ఉద్యోగం చేసే చోట కూడా ఊకే దేవుని దగ్గర సనుక్కున్నారు అనుకోండి, దేవుని నచ్చుతుందా? సనిగి లోపల ఒకటి పెట్టుకొని సనుగుతూనే ఉండండి. సనుగుతూ ఏమొస్తుందండి? ఏం రాదు. సనుగుతూ అక్కడే ఉండిపోతుంది. ఎదుగడు సనిగినోడు ఎదిగినట్లే చరిత్రలో దేవుడే పక్కన వారేశాడు. మనుషులు ఎవరు ఎదిగిస్తారని చెప్పాడు కదా. మెజార్టీగా ఇంతమంది ప్రజలు అనుకున్నాడు దేవుడు. సనగకుండా ఉన్నారు. యెహోషువ కాలం విశ్వాసంతో ఉన్నారు, బయటికి లోపల తీసుకెళ్ళాడు. మిగతా వాళ్ళందరూ సనిగి, అందుకని ఒక్క దినంలో సనికి సంహారకుని చేత నశించి ఫ్రీగా తీసుకొచ్చాడు దేవుడు. ఎలాంటి ఖర్చు లేకుండా బయట తీసుకొచ్చాడు. చెప్పులు అరగట్లేదు, బట్టలు జినగట్లేదు. ఫుడ్ అంటే ఫుడ్, నీళ్ళు అంటే నీళ్లు. ఊకే వెజ్ అయినా నాన్ వెజ్ లేదంటే పిట్టలు, పూరేడు పిట్టలు పంపించాడు. అగ్ని స్తంభం, మేఘ స్తంభాలు కదా, ప్రొటెక్షన్. ఇంత ప్రొటెక్షన్ ఇస్తే ఏమన్నారు? మమ్మల్ని చంపడానికే తీసుకొచ్చాం. ఇదే సనుగుడు. అవునా? ఏమో నిజంగా ప్రజల యొక్క మైండ్ సెట్ చాలా భయంకరంగా ఉంటది కదా. మెడ మీద కత్తి పెట్టి, వీపులో కొరడా కొలబెట్టి, చేతుల కాళ్ళ సంఖ్యలు బిగించి, ఇగో ఇంత ఇటుకలు చేయాలి, మీరే మట్టి తెచ్చుకోవాలి, మీరే పిసుకోవాలి, మీరే ఇటుకలు చేయాలి, టార్గెట్ పెట్టి దెబ్బలు కొడతా ఉంటే హాయి అనిపించిందంట. కానీ ఫ్రీగా పోషిస్తే నచ్చలేదంట. ఎంత ఘోరం ఉన్నాడు దేవుడు. ఫ్రీగా పని చేయకుండానే పోషిస్తున్నాడు. అవునా? ఏమన్నారు? మోసెస్ మీద ఎంత అనుకున్నారు? మమ్మల్ని చంపడానికి ఎడికి నువ్వు తీసుకొచ్చావు. మాకు ఐగుప్తు నచ్చిందంట, స్వేచ్ఛ కంటే ఏం నచ్చిందంట? బానిసత్వం నచ్చిందంట ప్రజలకి. ఈరోజు చాలా మంది బానిసత్వానికి అలవాటు పడిపోతున్నారు తెలియకుండా. సో ఆశలు, మోసకు వ్యతిరేకంగా తిరగడం, మోసం చంపాలనుకోవడం, ఇవన్నీ జరిగినాయి. చూడండి, దేవుడు మోస పక్షంగా ఉన్నాడా, ప్రజల పక్షంగా ఉన్నాడా? చెప్పండి, ఎవరితో ఉన్నాడు దేవుడు? ఏం మాట్లాడేంటంటే దేవుడు మోసెస్ పక్షంగా ఉన్నాడా, ప్రజల పక్షంగా ఉన్నాడా? మోసెస్ దగ్గరికి వచ్చి దేవుడు, నాకు అవసరం అనుకుంటే నీ సంతానం ద్వారా నేను ప్రజలను పుట్టించుకుంటాను తప్పించి వీళ్ళందరినీ చంపేస్తాను. అవునా? మోసెస్ రిక్వెస్ట్ అండి. మోసెస్ యొక్క రిక్వెస్ట్ బట్టి, దేవా జీవ గ్రంథంలో నా పేరు లేకపోయినా పర్లేదు, కానీ ఇంతమంది ప్రజలను నాశనం చేద్దాం.
అదేనండి అసలు ఒక మంచి నాయకుడి వల్ల కొన్ని వందల మంది ప్రాణాలు రక్షించబడితే పౌలు, మోసెస్ లాంటి నాయకులు, యేసుప్రభు లాంటి వ్యక్తులు భూమి మీద ఉండడం ద్వారానే ప్రజలు నిజంగా కొన్నిసార్లు ఎంత వరస్ట్ గా ఉంటారంటే ఊహించింది. మరి వాళ్ళ పక్షంగా ఎవడో ఒకటి నిలబడుతున్నాడు. వాళ్ళ స్వార్థ జీవితాల్లో, వాళ్ళ స్వార్థపూరితమైన జీవితాల ఆశలు, కోరికలు, శోధనలు, వాళ్ళ ప్రభు వాళ్ళని ఏమన్నది ఇంకొక అవకాశం వాళ్ళు మారుతారేమో, ఇంకొక అవకాశం ప్రభు వాళ్ళు మారుతారేమో అనే ఎవడో ఒకడు ఉంటాడు కదా. రెండోది అంటే కొత్త నిబంధన ప్రాజెక్ట్ దేవుడు వదిలాడు అంటే దేవుడు మనం వదులుకోవాలి కానీ దేవుడు మనల్ని ఫ్రీడమ్ ఇచ్చాడు. ఇక్కడ నీ ఆశలను చంపేసుకుంటే నీ ఆశలు శోధిస్తూ, ఆశలు ఎక్కువైతే శోధనలు ఎక్కువ అవుతాయి. కుటుంబంలో కూడా భార్యకు ఆశ లేకపోతే భర్తను శోధిస్తాడు, భర్తకు ఆశ లేకపోతే భార్యను శోధిస్తా ఉంటాడు. శోధనలు ఎందుకు? సంతృప్తిగా ఉండకపోయినట్టే నీ ఆశలు మరి శోధనలు చంపేస్తా ఉంటాయి. కీర్తన మనం చూస్తాం 105లో, అరణ్యంలో ఇశ్రాయేలు బహుగా ఆశించినట్ట దేవుని బహుగా శోధించింది. ఏముంటుంది తెలుసా? వారు అడిగింది వారికి ఇచ్చాడు కానీ దేవుడు అడగకుండానే క్షీణతను కలగజేసాడు అని ఉంటుంది. చూడండి 15-16 వచనాలు 105 కీర్తనలు 15-16. దేవుడు అడగక ముందేనంట, అడిగినాన్ని ఇచ్చాడంట, అడగ ముందు ఏమి ఇచ్చాడంట? క్షీణత కలగజేశాడంట. నేను అలాంటి క్షీణించిపోతున్న యవనస్తులను చాలా మందిని చూస్తున్నాను. ప్రభు నాకు ఆ ఉద్యోగం కావాలి, ఆ ఉద్యోగం ఇస్తాడు దేవుడు. తర్వాత ఏముంటది? క్షీణతనే ఉంది. మొన్న కుర్రానికి ఫోన్ చేశాను, మనకు తెలుసు. ఈ రోజు వరకు ఒక ఫెలోషిప్ అటెండ్ కాదు. అవునా? తెలుసు కదా మేము. ఏమనంటే ఎక్కడెక్కడో ఉన్నా అంటున్నాడు. ఉద్యోగము సగం జీవితాన్ని పాస్ చేస్తే పెళ్లి మరొక సగం జీవితాన్ని పాడి. అంటే చూడండి, అంటే ఇదే కావాలి నాకు, అలాగే ఉండాలి అంటే అన్ని ఉంటుంది. ఏముండట్లేదు? తప్పుగా అనుకోదు. బైబిల్ చెప్తున్నాడు, అంత లోకమంతా సంపాదించుకొని వెళ్ళి తన ఆత్మను ప్రాణాన్ని పోగొట్టుకునే ప్రయోజనము ఏమిటి? మంచి ఉద్యోగం సంపాదించుకొని మంచి భార్యను పొందుకొని చివరికి దేవునితో గడిపే పరిస్థితి రాలేదనుకో, ఆధ్యాత్మిక జీవితం నష్టపోయిందనుకో, దీవించబడట ఎదిగిందా అండి? మీరే చెప్పండి, ఎదిగినట్టేనా? అందుకే నా ప్రసంగిలో అంత క్లియర్ గా అంటాడు, అంటే అన్ని వ్యర్థము, ఏది సంపాదించినా మళ్ళీ భవిష్యత్ తరాలకు ఇవ్వడం కూడా వ్యర్థమే. కేవలము అంటే ఈ సూర్యుని కింద మానవుని యొక్క కష్టార్జితం తను అనుభవించడం కంటే గొప్ప ఆశీర్వాదం లేదు. అది కూడా దేవుని నుండి వచ్చేది అయితేనే. అంటే అది నిజంగా అది చాలా అంటే కష్టం అన్న డైజెస్ట్ చేసుకోవడం. నాకు ఎంత బాధగా ఉందంటే మన సహోదరులతో మాట్లాడితే ఎక్కడ ఉన్నావు అంటే ఫోన్ కూడా సరిగా అటెండ్ చేయకపోవడం. ఎంత బిజీ, ఎంత మనిషి అన్న బిజీ. ఒక కనీసం దూరం ఉన్న ఆన్లైన్ అప్పుడు కనిపిస్తే సంతోషంగా ఉంటుంది. ఆధ్యాత్మికను కోల్పోతున్నారు, ఆత్మీయతను కోల్పోతున్నారు, ప్రేమను కోల్పోతున్నారు, ఎమోషన్స్ కోల్పోతున్నారు. ఎట్లా దూరం అవుతారండి? ఇంత అటాచ్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులను ఎలా దూరంగా పెట్టుకుంటారో అర్థం కావట్లేదు. ఎమోషన్స్ అంటే అఫ్ కోర్స్ మన సెంటిమెంట్, అంటే మన సెంటిమెంట్ ఎవరు కంట్రోల్ చేయం, కానీ ఎమోషన్స్ అనేది దైవికంగా ఏర్పడిన ఎమోషన్స్ మనం రెస్పెక్ట్ చేయకపోతే, ఒక సత్యం ఒకటి అంటే ఒక ఫౌండేషన్ ఉంది. అవునా? జస్ట్ ఎమోషన్స్ మీద మన సంఘం కాలేదు కదా, ఒక ట్రూత్, ఒక సత్యం మీద మన సంఘాన్ని కట్టుకుంటున్నాం. బైబిల్ చెప్పిన సంఘం సత్యమును స్తంభమును ఆధారం మన ఎమోషన్స్, మన లవ్ అంతా కూడా ట్రూత్ను బట్టి పుట్టింది కదా. జస్ట్ లవ్ మీద మనం అది డిపెండ్ కావట్లేదు. మరి ఇంత సత్యం తెలుసుకోవడం ఎలా వదిలేసి ఉండగలుగుతున్నారని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఉద్యోగం బిజీ, పెళ్లి అయింది బిజీ, సో ఏదైనా కావచ్చండి. జీవితంలో ఎంత ప్రమాదకరంగా నెలల తరబడి కనిపించకుండా పోతారా? ఏదైనా పని ఉంటే ఒక వారం 2 వారాలు అందరికి ప్రాబ్లమ్స్ ఉంటే అందరూ సమస్యలు ఎదుర్కొంటాం. మన దగ్గర అందరికి సమస్యలు ఉంటాయి, వాటిని అర్థం చేసుకోగలుగుతాం. ప్రయత్నాలు చేసి 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 జీవితంలో మేబీ వాళ్ళు అనుకునే ఎవరైనా అంతేనండి. నేను ఒక మాట చెప్తున్నాను, సింపుల్ గా చెప్తున్నాను. నాకు ఎప్పుడు కూడా నేను సంతృప్తిగా ఉండాలనుకున్నాను ఉంటున్నాను, నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలనుకుంటున్నాను ఉంటున్నాను.
నాకు కావాల్సిన సమాధానం అని అర్థమైంది, నేను సమాధానం కోరుకున్నాను. నా చుట్టూ ఎప్పుడు 10 మంది ఉండాలని కోరుకున్నా, నాకు అదే జీవితం లభించింది. సో ఎప్పుడు కానీ ఎవరికన్నా డబ్బు కావాలనుకున్నా డబ్బు అయితే దొరుకుతుంది, డౌట్ లేదంట. మన దృష్టి దేని మీద ఉంటే దొరుకుతుంది, అవునా కదా? మనకు కావాల్సుకున్నది మనకు దొరుకుతుంది. దేవుడే మనకి ఇష్టం లేని దేవుడు, మనకు కావాల్సుకున్నది దొరుకుతుంది. కానీ కావాల్సుకున్న దాంట్లో ఏముండదు, కావాల్సినవి మాత్రం ఉండవు. కావాల్సుకున్నవి ఉంటాయి కానీ కావాల్సుకున్న వాటిలో దేవుడు ఇచ్చేటి మాత్రం ఉండవు. చెప్పాను కదా, కుర్రాడు చివరికి మాట చెప్పిన ముగిస్తున్నాడు. కుర్రాడు ప్రార్థన చేస్తున్నాడు రోజు దేవుని దగ్గర, ప్రభా నాకు బంగ్లాలు ఇవ్వు, కార్లు ఇవ్వు, అది దాన్ని ప్రార్థన చేస్తున్నాడు. అసలు డబ్బు కావాలి ప్రభా, నాకు మంచి మంచి బాగా డబ్బు కావాలని ప్రార్థన చేస్తున్నాడు. చేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చినప్పుడు ఇద్దరు రోజు నువ్వు ఎప్పుడు చూసిన డబ్బు కావాలని ప్రార్థన చేస్తున్నావు, ఏం చేస్తారో డబ్బు, దేవుడు ఒక డబ్బు ఇస్తే ఏం చేస్తారో అని అడిగాడు. అడిగితే కుర్రాడు అన్నాడంట, ఏముందరో డబ్బు ఇస్తే నేను మంచి స్థలాలు కొనుక్కుంటాను, ఫ్లాట్స్ కొనుక్కుంటాను, బంగారం కొనుక్కుంటాను, కార్లు కొనుక్కుంటాను, బంగ్లా కట్టించుకుంటాను అన్నాడు. అప్పుడు కుర్రాడు స్నేహితుడు నవ్వి, అరే దేవుణ్ణే కదా అడుగుతుంది, డైరెక్ట్ బంగ్లా కారు ఇవన్నీ అడగొచ్చు కదరా, మన డబ్బులు ఎందుకు అడుగుతున్నారు, టైం వేస్ట్ కదరా. మన డబ్బులు ఇచ్చిన తర్వాత కొనుక్కోవాలి, కట్టుకోవాలని టైం పడుతుంది, డైరెక్ట్ వాటిని అడగొచ్చు కదరా అన్నాడు. అరే నిజమేరా, నేను లాస్ ఏమి ఇస్తానని చెప్పేసి నెక్స్ట్ డే ప్రభా నాకు కారు కావాలి, బంగ్లా కావాలి ఇవన్నీ అడుగుతున్నాడు. మళ్ళీ కొద్ది రోజులకు ఆ స్నేహితుడు వచ్చాడంట, ఏంటో దేవుడు మళ్ళీ అడుగుతున్నావు, దేవుడు ఇచ్చాడంటే ఇవ్వలేదు అన్నాడంట. మరి ఎందుకోసం అడుగుతున్నారో వీటిని అని అడిగాడంట. ఎందుకు రా, నేను సంతృప్తిగా ఉండడం కోసం మరి ఇవన్నీ అడుగుతున్నాను అన్నాడు. అప్పుడు ఆ స్నేహితుడు అన్నాడంట, అరే అడుగుతుంది దేవుణ్ణే కదరా, డైరెక్ట్ సంతృప్తిని అడగొచ్చు కదరా అన్నాడు. ఈరోజు నిజంగా మీకు ఏం కావాలో తెలుసా? ఫైనల్ అడుగుతున్నాను, నేనైతే సంతృప్తినే కావాలని కోరుకున్నాను. నాకు అది మీరేం కోరుకుంటున్నారు మీ జీవితంలో? సంతృప్తికి మించింది ఏముంటుంది చెప్పండి కదా? నాకు 3 కావాలని, ఎప్పుడు సంతృప్తిగా ఉండాలి, దేవుళ్ళో సంతోషించాలి, నా సంతోషం వేరొకటి వెతుక్కోకూడదు, 3ది ఏంటి, అందరితో సమాధానంగా ఉండాలి. వీటికంటే మించిన ఆశీర్వాదాలు ఏముంటాయి చెప్పండి? భూమి మీద బ్రతికినంత కాలం సంతృప్తిగా, సంతోషంగా, సమాధానంగా కదా బ్రతకడానికి మించిన ఏమన్నా ఉంటే మీరు చెప్పండి, నేను ట్రై చేస్తాను, మీ లైన్లోకి నేను వస్తాను. లేదన్నా ఈ 3 ఇంపార్టెంట్ మీరు అనుకున్నప్పుడు అందరు నా లైన్ అయితే కంప్లీట్ గా నన్ను వెర్రొన్నాను చూడండి, లేదంటే అంగీకరించి కదా రండి. సో సంతృప్తి అండి, ఈ సంతృప్తి నువ్వే నాశనం చేసుకుంటున్నావు. గమనిక, సంతృప్తికి మించిన సంతోషం మరేది లేదు. అది క్రీస్తులో నీతి కొరకు ఆశ కలగాలని మాత్రమే దొరుకుతుంది. ఆమేన్. బైబిల్లో మాట ఉంది కదా, 19% ప్రభు అంటాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు తృప్తి పరచబడతారు. నీతిని పక్కన పెట్టి, దేవుని రాజ్యం అంటేనే నీతిని వెతకాలి, దేవుని రాజ్యం అంటేనే సమాధానం వెతకడం, దేవుని రాజ్యం అంటేనే ఆత్మలో సంతోషించడం. ఏంటిదంటే నీతి, ఏంటిది? సంతోషం, సమాధానం. అవునా? నీతి, సమాధానం, సంతోషం. ఏంటిదంటే నీతిగా ఉన్నోడు ఎలా ఉంటాడంట? సంతృప్తి. మంచిగా ఆలోచించండి, ఇప్పుడు 3ని లింక్ చేసుకోండి. నీతి అనేది ఏం చేస్తుంది? నేను ఎవరికి హాని చేయకుండా, నా పరిధిలో నేను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, నాకు ఉంటే బ్రతుకుతున్నాను, లేకపోతే లేదు, అది నీతి. నేను సంతృప్తిగా బ్రతుకుతున్నాను. అవునా? 2వది ఏంటిది? సమాధానం. అందరితో నేను సమాధానం ఉంటున్నాను, అది నాకు ఇంపార్టెంట్. 3వది ఆత్మలో సంతోషించడం నేర్చుకుంటున్నాను. అంతే అండి. దేవుని రాజ్యం అంటే ఏంటిది? నీతి, సమాధానం, సంతోషం. నీతి అనేది ఎలా కలుగుతుంది? నీతి అనే మాట ఏంటిదంటే నీతిగా నువ్వు బ్రతికినప్పుడు సంతృప్తి ఉంటుంది. అవునా? ఏముంటది? తృప్తి. ఎక్కడ తృప్తి ఉంటుందంటే నమ్మకంగా నువ్వు యథార్థంగా నీకు ఉన్నదాన్ని బట్టి నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బ్రతుకుతూ, అదే నీతి, అదే నేను తృప్తిపరచగలుగుతాను. ఆమె చూడండి, అక్కడ నీతి అనే పదజాలం పడింది, నేను ఇక్కడ సంతృప్తి అనిపాను. సంతృప్తి ఎలా వస్తుంది? నీతిగా బ్రతికినప్పుడే వస్తుంది. ఆమె సత్యం కోసం నిలబడుతున్న ప్రతిరోజు నేను ఆ సంతృప్తిని అనుభవిస్తున్నాను. దానివల్ల ఒంటరితనం అనుభవించినప్పుడు సంతృప్తిని అనుభవిస్తున్నాను. దానివల్ల ఇబ్బందులు అనుభవిస్తున్నప్పుడు నేను సంతృప్తిని అనుభవిస్తున్నాను. దానివల్ల ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొన్నప్పుడు సంతృప్తిని అనుభవిస్తున్నాను. ఆమె సో అదే అండి క్రైస్తవ జీవితం. సంతృప్తి, సమాధానం, సంతోషం, ఈ 3 ఇవి మీరు కోరుకుంటే హ్యాపీగా ఉంటారు, సంతృప్తిగా ఉంటారు. అందుకే నేను సంతృప్తి పరచగలిగింది ఒకటే తెలుసా, నీతి కలగదు.
నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉంటావు, సంతృప్తిగా ఉంటావు, నీతిగా ఉన్నావు బ్రతకాలి. అనవసరమైన ఆశలు ఉంటావు. అనవసరం నీతి అంటే ఏంటిదండి కదా, చాలా విషయాలు ఉన్నాయి. ఎక్స్పెక్ట్ చేయకపోవడం కూడా నీతి. నువ్వు అనవసరంగా వేరే ఆశించకపోవడం నీతి. నాకు అది కావాలని కోరుకోవడం నీతి. నీదైనప్పుడే అవునా, ఇది నాది, నాది మాత్రమే నాది, మిగతాది నాది కాదు. అదే కదా నీతి అంటే. అవునా, నీతిలో పాటు నేను వేరే వాళ్ళు కోరుకోవడానికి నాకు నీతి ఉన్నట్టేనా? నేను వేరే వాళ్ళ ద్వారా వేరే వాళ్ళ దగ్గర పొందుకొని నేను ఆనందాన్ని అనుభవించాలనుకున్నప్పుడు ఏమైతుంది? నాది కాదు, ఏదైతే నాది అంతే. నీకు ఇవ్వబడిందే నీకు, అదే నీ నీతి. దాన్ని ఎంజాయ్ చేయాలి, ఆనందించాలి. ఎస్, ఇది నాది, ఇది నాది కాదు, నాది కాదు కదా, నేను ఎందుకు వెళ్ళాలి? ఆలోచించాలి. సో ఇది అండి సంతృప్తి. ఈ సంతృప్తి నువ్వు కలిగి ఉంటే నీకున్న దాన్ని ఎంజాయ్ చేస్తావు, హ్యాపీగా ఉంటావు. వెతకండి దయచేసి. ఇంకా అంత్య దినాల్లో దేవుడు అక్కడ చాలా సమీపంగా ఉంది. ఈ సమయాన్ని ఇంకా వృధా చేస్తున్నారు అనిపిస్తుంది. చాలా మంది సమయాన్ని వృధా చేస్తున్నారు, అర్థం కావట్లేదు చాలా మందికి. ప్రభు కొరకు మనం చేయాల్సిన, జీవించాల్సిన జీవితం అద్భుతంగా ఉంది. ముందున్న జీవితాన్ని పౌలు నేను వెనుకున్న వర్షం ముందున్న దానికోసం నేను పరిగెడుతున్నాను చెప్పగలుగుతారా? అతి శ్రేష్టమైన క్రీస్తు జ్ఞానం సంపాదించుకోవడానికి నేను సమస్తాన్ని నాకు నష్టపరుచుకుంటాను. నీకు లాభాలు తెచ్చేబట్టి నువ్వు నష్టపోవడానికి సిద్ధపడుతున్నావా? పౌలు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఆయన పోలి మనం నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ. లోకములో సంపదలు నాకెన్ని కలిగినను, ప్రియమైన నీ పొందే కోరుకునే నా హృదయం. లోకములో సంపదలు నాకెన్ని కలిగినను, ప్రియమైన నీ పొందే కోరుకునే నా హృదయం. నీవే నాకు తరగని దానము, నీవే నాకు తరగని దానము, నిన్నే నేను కోరుకొనుచున్నాను, నిన్నే నేను కోరుకొనుచున్నాను. మనసారా నిన్నే యేసయ్యా, నా ప్రాణం కోరే యేసయ్యా, మనసారా నిన్నే యేసయ్యా, నా ప్రాణం కోరే యేసయ్యా. నా బలము ధనము ఘనము నీవే, నిన్నే చేరినాను యేసయ్యా, నిన్నే చేరినాను యేసయ్యా. నా బలము ఘనము ధనము నీవే, నిన్నే చేరినాను యేసయ్యా, నిన్నే చేరినాను యేసయ్యా. నిన్నే నమ్మినాను యేసయ్యా, నిన్ను విడిచిపోను యేసయ్యా, నిన్నే నమ్మినాను యేసయ్యా, నిన్ను విడిచిపోను యేసయ్యా. నా ప్రాణం జ్ఞానం జీవం నీవే, నిన్నే చేరినాను యేసయ్యా, నిన్నే చేరినాను యేసయ్యా. నా ప్రాణం జ్ఞానం జీవం నీవే, నిన్నే చేరినాను యేసయ్యా, నిన్నే చేరినాను యేసయ్యా, నిన్నే చేరినాను యేసయ్యా, నిన్నే చేరినాను యేసయ్యా. థ్యాంక్ యూ పరిశుద్ధులైన తండ్రి, నీ అద్భుతమైనటువంటి ఘనమైనటువంటి నామాన్ని బట్టి, ప్రజల పట్ల నీకున్న ఆసక్తిని బట్టి, ప్రజల ఫోకస్ నీ మీద మాత్రమే ఉండాలని కోరుకున్నాను. నిజంగా ప్రజలు అనుకున్నారు, అయ్యో
మా దృష్టి అంతా నీ మీద పెడితే ఎలా అని స్వార్థంతో ఆలోచించారు ప్రభు. నువ్వు చెప్పినప్పుడు దాని స్వార్థం ఉందనుకుంటున్నారేమో, కానీ దాంట్లో మా జీవితం ఉందని, దాంట్లో మా సంతోషం ఉందని, దాంట్లోనే మా సమాధానం ఉందని, దాంట్లోనే మా సంతృప్తి ఉందని ప్రభా ప్రజలు గ్రహించలేకపోతున్నారు ప్రభా. ఈ భూమి మీద నీకంటే ఇంపార్టెంట్ ఏముంటుంది ప్రభా? నీకంటే దేని మేము నేను కాదనుకోని దేని దగ్గరికి వెళ్ళగలుగుతాను ప్రభా? మా దృష్టి, మా చూపు, మా ఫోకస్, మా గురి, మా లక్ష్యం అన్ని నీవే కావాలి ప్రభా. నిన్ను లక్ష్యంగా పెట్టుకుంటే, నిన్ను దృష్టి, నిన్ను గురిగా పెట్టుకుంటే ప్రభా మా జీవితాలు చాలా బాగుంటాయి. నువ్వు ఇచ్చే ఆ కష్టాలలో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో కూడా మేము సంతృప్తిని అనుభవిస్తాం, సమాధానాన్ని అనుభవిస్తాం, సంతోషాన్ని అనుభవిస్తాం. పౌరస్తుల చెరసాల్లో వేసినప్పుడు కూడా కాళ్ళకు చేతులకు బోండలు వేసి బిగించినప్పుడు కూడా నేను స్తుతించగలుగుతాం. మాకు కావాల్సిన నువ్వు ప్రభు. ఈ లోపల అనేది నిజంగా మాకు అవసరం లేదు. ఎందుకు ప్రభా నీ ప్రజలు దీన్ని గ్రహించలేకపోతున్నారు? ఎలా ఒప్పింపు చేయాలి ప్రభు? ఎలా కన్విన్స్ చేయాలి? దయచేసి ప్రభు చూపించండి ప్రభు. ఈ రోజు ఈ భూమి మీద బ్రతుకుతున్న మా అందరికి నువ్వు మాత్రమే కావాలి, నీకు మెచ్చింది ఏది లేదు, నేను కోరుకోవాలనేటువంటి ఆశ, ఆసక్తి ప్రభు ప్రజలు తగ్గకుండా చూడండి ప్రభు. ఈ స్వార్థం నుంచి విడిపించండి, ఆశ నుంచి, కోరికల నుంచి విడిపించండి ప్రభు, వాంఛల నుంచి విడిపించండి, ఈ ఓన్లీ డిసైడ్స్ నుంచి బయటికి లాగడానికి సహాయం చేయండి ప్రభు. అలా మేము బ్రతకాలంటే మేము ఎక్కువ సహవాసం చేయాలి ప్రభు, ఎక్కువ కలుసుకోవాలి, ఒకరొకరు ప్రోత్సహించుకోవాలి, బలపరుచుకోవాలి. మేము వాటిని కూడా మేము దూరం అవుతున్నాం ప్రభు. ఏదైతే మా జీవితాన్ని కట్టగలుగుతుందో, ఏదైతే మా జీవితాన్ని నిలబెట్టగలుగుతుందో, ఎక్కడైతే మేము సహవాసం చేసి ఎక్కువ కలుసుకొని ప్రభు ఆత్మ సంబంధ విషయాలు డిస్కస్ చేసుకుంటాం, అదే మాకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యాన్ని మేము కోల్పోతే ప్రభు, ఆ విశ్వాసాన్ని మేము కోల్పోతే ఇంకెక్కడ మేము నిలబడగలుగుతాం ప్రభు? బయట ఎవరు మమ్మల్ని నిలబెడతారని కామన్ పాయింట్ ఇవ్వడం నేను ప్రజలకు అర్థం కాలేకపోతున్నాను. నిరాకడ సమీపించుకొని మేము మరెక్కువగా కలుసుకోవాలని, మరెక్కువగా ప్రేమ చూపించుకోవాలని, మరెక్కువ హెచ్చరించుకోవాలని, మరెక్కువగా సత్కార్యాల కోసం పురికోలుకోవాలని లేఖనాన్ని మేము నిర్లక్ష్యం చేసి నీకు దగ్గర ఎలా కాగలుగుతావు? ఒక చిన్న లాజిక్ ఎందుకు ప్రభు నీ ప్రజలకు అర్థం కావట్లేదు? దయచేసి కనికరించండి ప్రభు. వీళ్ళ సహవాసానికి ఎంత దూరం అయితే అంత బలహీన అవుతారన్న సత్యాన్ని మరి ఒప్పుకోవడానికి సహాయం చేయండి. సహవాసాన్ని ఎక్కువ కోరుకునే, ఎక్కువ కలుసుకోవాలనేటువంటి ఆశను ప్రభు ప్రజలు గుర్తించండి. మేము కలుసుకోకపోతే చచ్చిపోతారు ప్రభు, బలహీనలు అయిపోతారు ప్రభు. ఈ లోకం వాళ్ళని ఏలుబడి చేస్తుంది ప్రభు, లోక సంబంధ ఆశలు వాళ్ళని చంపేస్తాయి ప్రభు. దయచేసి ప్రతి ఒక్కరు కలుసుకొని ప్రభా నీ యొక్క సారూప్యంలోకి మార్చబడడానికి ఈ ఒక్క అవకాశం వాళ్ళు సద్వినియోగం చేసుకోవడానికి చూపించు. నీ సొంత రక్తం చేతలు ప్రాణం పెట్టావు, నీ సంఘం నీకు విలువడానికి, నీ మాటకు లోబడడానికి, శిరస్సు నేను హత్తుకొని లోబడి ప్రతి పని చేయాలనేటువంటి ఆ తీవ్రత వాళ్ళు సీరియస్ గా తీసుకోవడం సహాయం దయచేసి, అలా బలహీనత నుంచి బయటపడడానికి సహాయం దయచేసి. మరి ఏ బలహీనతల్లో ఉన్నారో ప్రతి బలహీనత నుంచి ప్రభు మరి విడిపించబడడానికి దగ్గర కావాల్సిన శక్తి ఉందని ప్రభు, ఫోకస్ అనేది కోల్పోకుండా ఉండడానికి సహాయం చేయించమని మా ప్రార్థన వినడానికి స్తోత్రాలు చెల్లిస్తాం. మీరు అక్కడ సమీపంగా ఉంది ప్రభు, నీ ప్రజలు మరెక్కువ కలుసుకోవడానికి మీరు ప్రభు చూపించు. యేసు దివ్యనామములో వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. ఆమేన్.